అందరికీ నమస్కారం. సెలీనియం జావా ఆటోమేషన్ టెస్టింగ్ ఇన్ తెలుగు సెషన్స్కి స్వాగతం. ఈ సెషన్లో నేను సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనే టాపిక్ని మీకు వివరించబోతున్నాను. అన్ని లొకేటర్స్ లాగానే సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనే లొకేటర్స్ కూడా మనం వాడి వెబ్ పేజెస్ మీద ఉన్న వెబ్ ఎలిమెంట్స్ని లొకేట్ చేయొచ్చండి. ఓకే, ఎలాగైతే మనం ఐడి లొకేటర్, నేమ్ లొకేటర్, క్లాస్ నేమ్ లొకేటర్, లింక్ టెక్స్ట్ లొకేటర్, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ లొకేటర్ వాడి వెబ్ పేజెస్ మీద ఉన్న ఎలిమెంట్స్ లొకేట్ చేయగలుగుతున్నామో, అలానే మనం సిఎస్ సెలెక్టర్స్ అనే లొకేటర్స్ వాడి కూడా వెబ్ పేజెస్ మీద ఉన్న వెబ్ ఎలిమెంట్స్ ని లొకేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మరి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ తోటి ఒక ఎలిమెంట్ ని మీరు లొకేట్ చేయగలుగుతున్నారు. అదే ఎలిమెంట్ ని నేను సిఎస్ సెలెక్టర్ ద్వారా కూడా లొకేట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఒక సమస్య అండి. ఇప్పుడు అదే ఎలిమెంట్ రకరకాల లొకేటర్స్ తోటి నేను లొకేట్ చేయగలుగుతున్నా. అది ఎక్స్పాత్ కావచ్చు, సిఎస్ఎస్ కావచ్చు. ఓకే, ఎక్స్పాత్ తోటి చేయగలుగుతున్నాను. సిఎస్ సెలెక్టర్ లొకేటర్ ద్వారా కూడా అదే ఎలిమెంట్ నేను లొకేట్ చేయగలను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎక్స్పాత్ ని నేను చూజ్ చేసుకోవాలా ఆటోమేషన్ ప్రాజెక్ట్ లా, లేకపోతే సిఎస్ఎస్ సెలెక్టర్ ని నేను యూజ్ చేసుకోవాలా? ఓకే, అది తెలియాలంటే మనకు కొన్ని విషయాలు తెలియాలండి. ఓకే, ఏది ఇంపార్టెంట్, ఏది నేను ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు నాకే ఒక ఎలిమెంట్ వచ్చింది, ఆ ఎలిమెంట్ ని నేను సిఎస్ సెలెక్టర్ ద్వారా లొకేట్ చేయగలుగుతున్నాను, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ద్వారా లొకేట్ చేయగలుగుతున్నాను. అంటే ఇప్పుడు నేను ఏది ప్రిఫర్ చేస్తాను, సిఎస్ఆర్ ఎక్స్పాతా అంటే, దానికి ఆన్సర్ చెప్పే ముందు మీకు ఒక డిఫరెన్స్ అనేది అర్థం కావాలి. ఏంటంటే, ఇంకా నేను రాస్తాను ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ అని రాస్తాను. ఓకే, ఇటు సైడ్ ఏం చేస్తాను, సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనే లొకేటర్స్. వీటి మధ్యలో డిఫరెన్స్ మీకు కనబడితే మీకు అర్థమైపోతుంది అండి ఏ చూస్ చేసుకోవాలనేది. ఇది చాలా పెద్ద డిబేట్ అండి. ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ గొప్పదా, సిఎస్ సెలెక్టర్స్ గొప్పదా అనేది ఒక పెద్ద డిబేట్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ లాగా కాదు, డిబేట్. అందరు ఎవరి వ్యూ ఆడుకుంది. ఓకే, నా వ్యూ నాకుంది, నీ వ్యూ నీకుంది, నీకేది నచ్చుతుంది, నాకేది నచ్చుతుంది అన్నట్టుగా మార్కెట్లో ఉంది. అయితే మనము రియాలిటీలో మాట్లాడుకుందాం. ఇది దీనివల్ల, ఈ డిస్కషన్ వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏది గొప్పది అనేది. ఓకే, అయితే అయితే ఈ సిఎస్ సెలెక్టర్స్, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ ని స్పీడ్ ద్వారా నేను కంపేర్ చేస్తే ఈ ఫాస్టర్ అండి. ఓకే, సిఎస్ సెలెక్టర్స్ కే స్పీడ్ ఎక్కువ. మరి స్లో అంటే కాదు, ఇది కూడా ఫాస్టే. ఇది ఫాస్టర్, ఇది ఫాస్ట్. ఏది గొప్పది? సిఎస్ సెలెక్టరే స్పీడ్లో గొప్పది. ఇప్పుడు మనం ఒక చిన్నప్పటి నుంచి ఒక స్టోరీ వింటూ ఉంటాము, ర్యాబిట్ అండ్ టార్టైజ్ స్టోరీ లాగా ఉంటుంది కదా. ఇక్కడ సిఎస్ సెలెక్టర్ ఏమో ర్యాబిట్, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఏమో టార్టైజ్ అని నేను చెప్పట్లేదు. ఇది ఒక ర్యాబిట్, ఇది కూడా ర్యాబిటే. ఈ ర్యాబిట్ కన్నా కొంచెం ఫాస్ట్గా ఉరుకుతుంది అంతే. ఓకే, రన్నింగ్ చేస్తుంది. ఈ ర్యాబిట్ కన్నా కొంచెం ఫాస్ట్ రన్ చేయడం వల్ల ఇది గొప్పది అయిపోతుందా? కాదు కదా. పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, స్పీడ్లో కొంచెం ఎక్కువ అంతే. ఓకే, ఈ సిఎస్ సెలెక్టర్ ఏంటంటే ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ కన్నా కొంచెం స్పీడ్ ఎక్కువ. అదొకటే రీజన్ పట్టుకొని అందరు సిఎస్ సెలెక్టరే వాడతాను నేను, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ కన్నా మంచిది అన్నట్టుగా అంటున్నారు. ఓకే, సరే, ఎవరి వ్యూ అలా ఉంటుంది, తప్పేం లేదు. సో ఇంకొకటి ఏంటంటే, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఐ బ్రౌజర్. మనకి ఐ బ్రౌజర్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఉంటుంది కదా, మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్. ఓకే, ఈజ్ నాట్ సపోర్టెడ్. ఓకే, ఐ బ్రౌజర్, ఈ ఐ బ్రౌజర్లో ఈ ఐ బ్రౌజర్లో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, సపోర్ట్ చేస్తుంది ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్. ఐ బ్రౌజర్ ఇంజన్ సపోర్ట్ చేస్తుంది, బ్రౌజర్లో వర్క్ అవుతాయి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ కొన్నిసార్లు. ఓకే, ఐ బ్రౌజర్లో ఫ్యూ టైమ్స్, కొన్నిసార్లు ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఓకే, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు. మిగతా బ్రౌజర్స్ ఏం ప్రాబ్లం లేదు. మరి ఇక్కడ సిఎస్ఎస్ సెలెక్టర్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నో ప్రాబ్లం ఇక్కడ, నో ప్రాబ్లం. అన్ని వర్క్ అవుతాయి, సిఎస్ సెలెక్టర్స్ ఫెయిల్ అయ్యే ముచ్చటనే లేదు ఇక్కడ ఐ బ్రౌజర్లో. కానీ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లా అన్నప్పుడు అందరు ఏది ప్రిఫర్ ఇస్తారండి? సిఎస్ సెలెక్టర్సే ఇస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇంతకు ముందేమో మనకి మార్కెట్లో రకరకాల బ్రౌజర్స్ ఉండేవి. క్రోమ్ బ్రౌజర్ అని, ఫైర్ ఫాక్స్ బ్రౌజరు, ఓకే, ఐఈ బ్రౌజరు, ఇవన్నీ బ్రౌజర్స్ ఉన్నాయి కాబట్టి ఆ, అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటంటే ఐ బ్రౌజర్ కూడా ఉండే కాబట్టి అప్పుడు ఏంటంటే ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఫెయిల్ అవుతాయి ఐ బ్రౌజర్లని ఒక మైండ్లో ఒకటి ఉంది కాబట్టి అప్పుడు సిఎస్ సెలెక్టర్సే వాడదామని ఫిక్స్ అయిపోయారు. ప్రయారిటీ వైజ్గా సిఎస్ సెలెక్టర్కి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ కన్నా ఎక్కువ ప్రయారిటీ, సిఎస్ సెలెక్టర్సే మంచిది అన్నట్టుగా అందరి మైండ్లో ముద్ర పడిపోయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో, మార్కెట్ పరిస్థితుల్లో ఏంటంటే ఐ బ్రౌజరే లేదు మనకి మార్కెట్లో ఇప్పుడు. చూడండి, ఇప్పుడు నేను 2025 ఇయర్లో ఉన్నాను, ఫిబ్రవరి 2025. ఇప్పుడు ఐ బ్రౌజర్ ఉందా మార్కెట్లో అంటే లేదండి, ఐ బ్రౌజర్ లేనే లేదు. మనకు మార్కెట్లో ఐ బ్రౌజర్ లేదు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎప్పుడు ఆపేసిందండి ఐ బ్రౌజర్ని. దాని బదులు ఎడ్జ్ బ్రౌజర్ వాడుకోండి అని చెప్పేసింది. ఓకే, ఇప్పుడు బ్రౌజర్ తోటి ఏం ప్రాబ్లం అండి మనకి? ఇప్పుడు ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఐ బ్రౌజర్లో ఫెయిల్ అయితేనే అసలు ముచ్చటనే లే కదా. ఉం?
అసలు ఈ కంపారిజనే అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఐ బ్రౌజరే లేదు మార్కెట్ అన్నప్పుడు అది ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఐ బ్రౌజర్లో వర్క్ అవుతుందా, సిఎస్ సెలెక్టర్స్ ఐ బ్రౌజర్లో వర్క్, అసలు కంపారిజనే అవసరం లేదు. ఇది కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు, ఈ ఐ బ్రౌజర్ గురించి తీసేయండి. మరి ఏం మిగిలిందంటే ఇప్పుడు ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్కి సిఎస్ సెలెక్టర్స్కి ఏం మిగిలిందంటే కంపారిజన్లో ఇది ఫాస్టరు ఇది ఫాస్ట్. మరీ అంత సూపర్ ఫాస్ట్ అంటే సిఎస్ సెలెక్టర్స్ అంత పెద్ద సూపర్ ఫాస్ట్ ఏం కాదు. ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఫాస్ట్, దానికి కొంచెం ఎక్కువ ఫాస్ట్ సిఎస్ సెలెక్టర్. ఇది ఒకటే రీజనా అంటే కాదండి. ఇప్పుడు ఇంకోటి కూడా ఆలోచించాలి మనం. ఇది రూల్ అవుట్ అయిపోయినప్పుడు, ఐ బ్రౌజర్ అనే ముచ్చట రూల్ అవుట్ అయినప్పుడు ఇంకో విషయం ఏం తెలవాలంటే అన్ని లొకేటర్స్లో పవర్ఫుల్ లొకేటర్ ఏదండి? ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్. మరి సిఎస్ సెలెక్టర్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ కన్నా లెస్ పవర్ఫుల్. ఇక్కడ మీరు ఒకవేళ ఈ చిన్నగా డిఫరెన్స్ ఉన్న స్పీడ్ని చూశారనుకోండి, సిఎస్ సెలెక్టర్కే వెళ్ళండి పర్లేదు. లేదు, నాకు పవర్ఫుల్లే కావాలి, ప్రతిసారి నేను ఒకసారి సిఎస్ సెలెక్టర్ ఒకసారి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ నేను వాడలేకపోతున్నాను, అదే అన్నిటికీ నేను ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఇస్తే అది పవర్ఫుల్ కాబట్టి అన్ని ఎలిమెంట్స్ లొకేట్ చేస్తుంది కదా, మళ్ళీ కొన్నిటికి సిఎస్ సెలెక్టర్ ఎందుకు, కొన్నిటికి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ అన్న ఫీలింగ్ ఉంది అనుకోండి, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషనే గొప్పది. ఇప్పుడు మార్కెట్లో రెండు రకాల వ్యక్తులు ఉన్నారండి. ఇప్పుడు ఇట్లున్న సిచ్యువేషన్స్ లో ఈ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. ఇట్లాంటి సిచ్యువేషన్ లో మార్కెట్లో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. కొందరు ఏంటంటే వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ ముద్ర పడిపోయింది, ఇప్పుడు కరెంటు సిచ్యువేషన్స్ వాళ్ళకి అవసరం లేదు. ఇంతకు ముందు ఏం జరిగింది, సిఎస్ సెలెక్టర్స్ ఎట్లా ఉన్నాయి, ఫాస్టరే కదా. ఐ బ్రౌజర్ పోతే పోయింది కానీ సిఎస్ సెలెక్టర్ ఇంకా ఫాస్టరే కదా, అది వాడొచ్చు కదా అన్న కొందరు ఉన్నారు ఇప్పుడు డిబేట్ లో. ఓకే. కొందరు ఏంటంటే అరే నాకు పవర్ఫుల్ కావాలి, రెండు మూడు లొకేటర్స్ ఏం వాడతాను నేను, కొన్నిసార్లు నేను సిఎస్ సెలెక్టర్ వాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఎక్స్పాత్, దాని బదులు మొత్తం ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ వాడితే అయిపోతుంది కానీ కొందరు ఉన్నారు. కొందరేమో నేను స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతా, సిఎస్ సెలెక్టర్ కొంచెం స్పీడ్ ఎక్కువ కాబట్టి పాసిబుల్ అయినన్నిటికీ నేను సిఎస్ సెలెక్టర్, ఒకవేళ పాసిబుల్ కాకపోతే ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ అనేవాళ్ళు కొందరు. కొందరు ఏంటంటే నేను పవర్ఫుల్లే వాడతా, అన్ని ఎలిమెంట్స్ నాకు లొకేట్ కావాలి, మధ్యలో సిఎస్ ఎందుకు ఎక్స్పాత్ ఎందుకు అనుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. ఇక్కడ డిబేట్ అనేది నడుస్తూనే ఉంటుందండి. మీ చాయిస్ అండి, ఏది మీకు గొప్ప అనేది మీ చాయిస్. ఓకే. అయితే నేనేం సజెషన్ ఇస్తానంటే మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్లో మీ సీనియర్ పీపుల్ ఏదైతే ఫాలో అవుతారో అదే ప్రాసెస్ మీరు ఫాలో కండి. ఓకే. ఒకవేళ మీ ప్రాజెక్ట్లో సిఎస్ సెలెక్టర్స్ వాడిన తర్వాత ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్కి వెళ్తున్నారు అనుకోండి, అది కూడా కరెక్టే, నేను రాంగ్ అనట్లేదు. కానీ మీకు నాలెడ్జ్ ఉండాలి, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ మన మార్కెట్ సిచ్యువేషన్స్ ఏంది, దానిలో ఎక్స్పాత్ పరిస్థితి ఏంది, సిఎస్ సెలెక్ట్ అని మీకు తెలిసిన తర్వాత మీరు ఆ డిసిజన్ని గౌరవిస్తే నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇంకొందరి పరిస్థితి ఏంటంటే అసలు నేను ఎందుకు వాడాలి అన్ని లొకేటర్స్, ఐడి నేమ్, క్లాస్ నేమ్, లింక్ టెక్స్ట్, సిఎస్, ఇన్ని ఎందుకు, డైరెక్ట్ ఎక్స్పాత్ వాడితే అయిపోదు, అన్నిటికీ నేను ఎక్స్పాతే వాడతా అన్న వాళ్ళు కొందరు ఉన్నారు ఇంకా. ఓకే. సో మీ ఇష్టం, అది అందులో ఏది తప్పు లేదండి. మీరు ప్రయారిటీ వైజ్గా ప్రిఫరెన్స్ ఎక్స్పాత్కి ఇవ్వచ్చు. లేదు నేను స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే నాకు రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలా, నా ప్రాజెక్ట్ లేదు వాడుతుర్రు అదే వాడతా నేను. ఓకే. నేను డిబేట్ చేయదలుచుకోలేదు అనుకున్న వాళ్ళు సిఎస్ఎస్ వాడి ఎక్స్పాత్ కూడా వెళ్ళొచ్చు. ఏం లేదండి, మీకు అర్థమైంది కదా ఏది గొప్పది ఏది తక్కువ అని? రెండిట్లో రెండు గొప్పయండి. ఎక్స్పాత్ ఏమో పవర్ఫుల్ ఉన్నప్పుడు మీకు పవర్ఫుల్ ఫీలింగ్ ఉంటే అది వాడండి. లేదు సిఎస్ సెలెక్టర్స్ వాడిన తర్వాత ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ వాడాలని ఫీలింగ్ ఉంటే సిఎస్ సెలెక్టర్స్ వాడండి. అర్థమైంది కదండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఇంకా లేదు మనకి. ఓకే. ఐ బ్రౌజర్ ఈజ్ డిప్రికేటెడ్ ఇన్ ద మార్కెట్. ఓకే. యూ క్యాన్ యూ క్యాన్ డిసైడ్ విచ్ లొకేటర్ యూ వాంట్ టు చూస్ బిట్వీన్ XPath and XPath expressions and CS selectors. CS selectors, it's your choice. అయితే నా చాయిస్ చెప్తాను, ఏమున్నా సరే ఎవరికొకరు చాయిస్ ఉంటుంది, నేనైతే ఎక్స్పాత్ ఫీల్ అవుతానండి కొంచెం, ఎందుకంటే పవర్ఫుల్ కదా, ఎక్స్పాత్ ఎక్స్పీరియన్స్ పవర్ఫుల్ కాబట్టి నేను పెద్దగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాల్సిన నా పర్సనాలిటీ కాదు. ఓకే. ఓకే. నేను అట్లా అని చెప్పేసి సిఎస్ సెలెక్టర్స్ తప్ప అని చెప్పట్లేదు. నా ప్రిఫరెన్స్ నేను ఎక్స్పాత్కి ఇస్తాను ప్రిఫరెన్స్ సిఎస్ఎస్ కన్నా. మీ ఇష్టం అండి, అది మీరు సిఎస్ఎస్కి ఇస్తా అంటే మీరు సిఎస్ఎస్కి ఇచ్చుకోండి. ఓకే. అట్లా నేను తప్పేం లేదు, అన్ని కరెక్టే. ఓకే. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు సెషన్స్లో ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాం కాబట్టి సిఎస్ సెలెక్టర్స్ నేర్చుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదండి, చాలా ఈజీ. కొంచెం సింటాక్స్ డిఫరెన్సెస్ ఉంటాయి, మీకు చెప్తాను మీకు. అయితే దానికన్నా ముందు మనకి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ లో ఎలాగైతే రెండు రకాల లొకేటర్స్ ఉన్నాయో, రెండు రకాల ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో, అట్లనే మనకి సిఎస్ సెలెక్టర్స్ లో కూడా రెండు రకాల సిఎస్ సెలెక్టర్స్ అనేటివి ఉన్నాయి. అవేంటి చెప్తాను మీకు. సేమ్ అండి, అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్స్, రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్. ఓకే. అబ్జల్యూట్ అంటే ఫుల్ పాత్, మొత్తం పాత్. రిలేటివ్ అంటే షార్ట్ కట్. ఇది మాకు ఆల్రెడీ చెప్పిన ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ లో కూడా మనకు అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఉండే, రిలేటివ్ ఎక్స్పాత్ ఉండే, ఇంతకు ముందు సెషన్ లో కవర్ చేసింది. ఇక్కడ కూడా అబ్జల్యూట్ సిఎస్ ఉంది, రిలేటివ్ సిఎస్ఎస్ అనేది ఉంది కాబట్టి మనం అదే ఫాలో కావచ్చు. ఓకే. ఫుల్ పాత్ కోసమే అబ్జల్యూట్,
షార్ట్ కట్ డైరెక్ట్ పాత్ ఏమో రిలేటివ్. మరి రియల్ టైంలో ఏం వాడతామండి? అబ్జల్యూట్ వాడతామా, రిలేటివ్ వాడతామా అంటే రియల్ టైంలో మనం ఖచ్చితంగా రియల్ టైంలో అండి ఖచ్చితంగా మనం రిలేటివే వాడతాము. అబ్జల్యూట్ ఓన్లీ లెర్నింగ్ పర్పస్ మాత్రమే, నేర్చుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇది నేర్చుకోవడం వల్ల రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇది నేర్చుకొని ఇది రియల్ టైంలో వాడడం నేర్చుకుంటాం మాత్రమే. రిలేటివ్ సిఎస్ఎస్ మాత్రం నేర్చుకుంటాం, రియల్ టైంలో కూడా వాడతాం. ఓకే, సరే. అయితే ఫస్ట్ ప్రాక్టీస్ కోసం, లెర్నింగ్ కోసం మాత్రమే రియల్ టైంలో వాడము అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్స్. ఓకే, ఇది కంప్లీట్ పాత్ ఉంటుందండి. రూట్ ఎలిమెంట్ ఏముంటుంది? హెచ్టిఎంఎల్ నుంచి ఆ ఎలిమెంట్ ట్యాగ్ వరకు వచ్చేస్తాం అన్నట్టు. ఏది తూచా తప్పకుండా అన్ని ఎలిమెంట్స్ వాడుకుంటూ వస్తాం. అట్లనే ఆ, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్స్ వల్ల మనకు సిఎస్ సెలెక్టర్స్ అనేది ప్రాక్టీస్ అవుతుంది, మీకు చూపిస్తాను. అయితే మనం ఏం చేద్దామంటే డెమో సైట్ మీద ప్రాక్టీస్ చేద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు సెషన్స్లోనే ఈ హెచ్టిఎంఎల్ కోడ్ అనేది రాసి, హెచ్టిఎంఎల్ కోడ్ నేను రాసి ఒక వెబ్ పేజ్ తయారు చేశాను. ఓకే, ఇది సింపుల్గా మీరు కూడా ఈ హెచ్టిఎంఎల్ కోడ్ కాపీ చేసుకొని చేసుకోండి, పర్లేదు. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఫోల్డర్ ఉంటుందండి. ఓకే, మ్మ్, ఏదో చేస్తాను, ఒక్క నిమిషం అండి. లొకేటర్స్ జమ్. ఓకే, ఈ ఫోల్డర్లో ఆల్రెడీ హెచ్టిఎంఎల్ పేజ్ ఆల్రెడీ తయారు చేశాను ఇంతకుముందు సెషన్స్లో. ఓపెన్ విత్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్లో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు టైటిల్ వచ్చింది, ఇక్కడ రెండు పారాగ్రాఫ్స్ వచ్చి మీకు తెలిసిందే కదా. ఇన్స్పెక్ట్ చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసిన. ఇక్కడ నాకు హెచ్టిఎంఎల్ కోడ్ వచ్చింది. ఎక్స్పెండ్ చేసిన ఇక్కడ నేను సెలెక్టర్ సబ్ ఓపెన్ చేస్తాను. సెలెక్టర్ సబ్ ఓపెన్ చేసి ఇంకా నేను సిఎస్ సెలెక్టర్స్ అని రాసి మీకు చూపిస్తాను ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ లొకేట్ చేయాలనుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ కూడా రాసి చూపిస్తానండి నేను. ఓకే, ఇక్కడ కొంచెం చిన్న సైజ్ చేద్దాం. ఇక్కడ నేను ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాను. ఇక్కడేమో సిఎస్ఎస్ సెలెక్టర్స్ వాడతాను. ఓకే, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్, సిఎస్ సెలెక్టర్స్, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్, సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఓకే, రెండు వాడతాను. ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ వాడతాను, సిఎస్ఎస్ సెలెక్టర్స్ వాడతాను. ఓకే, అయితే వీటికి డిఫరెన్స్ ఏందో చెప్తాను. ఓకే, వీటి డిఫరెన్స్ ఏముందండి? ఇక్కడ నేను ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ వాడాలనుకోండి, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ హెచ్టిఎంఎల్ అని వాడతాను. డబుల్ ఫార్వర్డ్ స్లాష్ హెచ్టిఎంఎల్ అని వాడతాను. అదే హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఇక్కడ సిఎస్ సెలెక్టర్స్ లో వాడాలంటే వట్టి హెచ్టిఎంఎల్ అని ఇవ్వాలి. ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ తోటి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ అయిపోతాయి కదా. అయితే ఇక్కడ నేను ఈ రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ కన్నా ముందండి, రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ముందట అబ్జల్యూట్. ఓకే, ఇక్కడ అబ్జల్యూట్ అని పెట్టలేదు నేను, ఇక్కడ అబ్జల్యూట్ అని రాస్తాను చూడండి. అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ అని అర్థం. ఓకే, అబ్జల్యూట్ అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ అని పెడతాను. ఇక్కడ కూడా అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్స్. ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అబ్జల్యూట్ నేర్చుకుందాం, తర్వాత రిలేటివ్కి వెళ్దాం. సో డైరెక్ట్గా రిలేటివ్ ఎందుకు? ఇక్కడ నేను ఒకవేళ అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ రాసి నేను హెచ్టిఎంఎల్ ట్యాగ్ని లొకేట్ చేయాలనుకోండి, ఇక్కడ ఏం చేస్తానంటే స్లాష్ హెచ్టిఎంఎల్ అని రాస్తాను. ఇది అబ్జల్యూట్ ఎక్స్పాత్. మరి అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ హెచ్టిఎంఎల్ అండి. డైరెక్ట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఏమి ఉంటుందండి. ఓకే, డైరెక్ట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ రాసెస్ స్లాష్ హెచ్టిఎంఎల్, అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్. హెచ్టిఎంఎల్ ట్యాగ్ లొకేట్ అయింది. హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది లొకేట్ అయింది మనకి. ఓకే, అట్లనే నేను అబ్జల్యూట్ సిఎస్ఎస్ వాడాలంటే హెచ్టిఎంఎల్ అని రాస్తాను. చూడండి, సిఎస్ఎస్ కోడ్ అని ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఇది కూడా వస్తుంది. చూడండి, ఇది కొడితే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ హోవర్ చేస్తే ఇక్కడ ఏది లొకేట్ అయిందని అర్థమవుతుంది మనకి. ఓకే, ఇంకో ఇది లొకేట్ అవుతుందని అర్థం. ఓకే, ఇట్లా హెచ్టిఎంఎల్ ట్యాగ్ని మనం లొకేట్ చేయొచ్చు. అట్లనే ఒకవేళ నేను నెక్స్ట్ ఒకవేళ నేను హెడ్ ట్యాగ్ లొకేట్ చేయాలనుకోండి, ఈ హెడ్ ట్యాగ్ ఎక్కడ ఉందండి? హెచ్టిఎంఎల్ కింద ఉంది కదా. దానికి అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాను? స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ హెడ్ అని రాస్తాను జనరల్గా అయితే. మరి అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్ ఎలా రాస్తానంటే హెచ్టిఎంఎల్, ఇక్కడ మధ్యలో ఫార్వర్డ్ స్లాష్, ఇక్కడ స్టార్టింగ్ లో ఫార్వర్డ్ స్లాష్ అనేది ప్రసక్తే లేదు. కానీ ఈ పేరెంట్ ట్యాగ్ నుంచి చైల్డ్ ట్యాగ్ పోయేటప్పుడు ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ బదులు మనం ఇక్కడ గ్రేట్ దాన్ సింబల్ ఇవ్వాలండి. ఓకే, ఇట్లా రాయాలి సిఎస్ సెలెక్టర్. ఇక్కడేమో ఫార్వర్డ్ స్లాష్, ఇక్కడేమో గ్రేట్ దాన్ సింబల్. ఇప్పుడు రాసి చూద్దాం. హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ హెడ్ అని రాస్తాను. చూడండి, లొకేట్ అయిపోతుంది. హెడ్ లొకేట్ అయిపోయింది కదా. ఓకే, అట్లా. తర్వాత టైటిల్ లొకేట్ చేయాలనుకోండి, అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ లో హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ అని రాయాలి. ఓకే, హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏం రాస్తాను? స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ హెడ్ స్లాష్ టైటిల్ అని రాయాలి. మరి అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్ లో ఏం రాయాలండి? హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ హెడ్ గ్రేటర్ దాన్ టైటిల్. ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ అనేది చూడండి, ఫోకస్ చేయండి. ఓకే, తర్వాత ఇప్పుడు బాడీ ట్యాగ్ లొకేట్ చేయాలనుకోండి, హెచ్టిఎంఎల్ తర్వాత బాడీ. అబ్సల్యూట్ ఎక్స్పాత్ రాసినప్పుడు స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ అని రాస్తుంది. స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ అని రాసి ఎంటర్ కొడితే బాడీ లొకేట్ అయింది. ఓకే, బాడీ ట్యాగ్ లొకేట్ అయింది. అదే నేను ఆ, ఇక్కడ స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ అని రాస్తాను. అదే అబ్సల్యూట్ సిఎస్ సెలెక్టర్ లొకేట్ చేయాలనుకోండి, హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్
గ్రేటర్ దాన్ బాడీ అని ఎంటర్ చేస్తాను. అప్పుడు బాడీ ట్యాగ్ లొకేట్ అవుతుంది. హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ అని లొకేట్ చేస్తాను. ఓకే, హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ అని లొకేట్ చేస్తాను. ఇక్కడ స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ, ఇక్కడ హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ. నెక్స్ట్ ఏంటంటే స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ, ఇక్కడ హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ. ఓకే, రెండు. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ లొకేట్ చేయాలనుకోండి, స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ స్లాష్ పి ఎంటర్ చేద్దాం. టూ పారాగ్రాఫ్స్ లొకేట్ అయినాయి. ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్ 1 పారాగ్రాఫ్ 2 లొకేట్ అయినాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ స్లాష్ పి లొకేట్ చేసిన. మరి ఇక్కడ ఇక్కడ వచ్చేసి హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పి ఎంటర్ చేస్తాను. రెండు పారాగ్రాఫ్స్ లొకేట్ అయినాయి సిఎస్ సెలెక్టర్స్. ఓకే, ఇక్కడ హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పి. ఓకే, స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ స్లాష్ పి, హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ స్లాష్ హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పి. ఓకే, ఇట్లా లొకేట్ చేస్తాను. నెక్స్ట్ ఏంది? ఇక్కడ ఇప్పుడు నేను మొత్తం రాస్తాను. ఎట్లా అంటే అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెస్ స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ స్లాష్ పి స్క్వేర్ బ్రాకెట్ ఎట్ ద రేట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏదైతే పారాగ్రాఫ్ కి ఐడి ఉందో అది నేను లొకేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఐడి ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ పారా 1 అని ఇస్తున్నా. ఇట్లా ఇస్తా, ఎంటర్ కొడతా. ఓకే, అది ఇక్కడ రాస్తాను. అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తున్నాను? నేను అబ్జల్యూట్ ఎక్స్పాత్ రాసి ఒక పారాగ్రాఫ్ ఏదైతే పారాగ్రాఫ్ కి ఐడి పారా 1 ఉందో అది లొకేట్ చేద్దాం అనుకుంటా. స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ స్లాష్ పి ఎట్ ద రేట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా 1 అని రాస్తున్నాను. ఇక్కడ హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పి. ఇక్కడ ఒకటి డిఫరెన్స్ ఉందండి. ఓకే, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ బదులు మధ్యలో ఉన్న ఫార్వర్డ్ స్లాష్ బదులు గ్రేటర్ దాన్ సింబల్ వాడినాం కదా. ఇప్పుడు ఏంటంటే ఎట్ ద రేట్ ఐడి ఈజ్ ఈక్వల్ పారా 1 ఉంది కదా, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ రాసి ఎట్ ద రేట్ అవసరం లేదండి. ఓకే, డైరెక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా 1 అని రాద్దాం. ఓకే, ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా 1 అని రాద్దాం. హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పి. ఓకే, ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా 1 అని రాద్దాం. అది ఇక్కడ ఏం చేద్దామంటే హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పి స్క్వేర్ బ్రాకెట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా 1 కదా. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ కనబడుతుందా మీకు? ఆల్రెడీ ఇక్కడ ఎట్ ద రేట్ సింబల్ ఉంటుంది అట్రిబ్యూట్స్ ముందట, ఇక్కడ ఎట్ ద రేట్ సింబల్ అనేది ఉంటుంది. ఇక్కడ నో ఎట్ ద రేట్ సింబల్ అండి. ఓకే, అదే డిఫరెన్స్. ఈ ఏదైతే పారాగ్రాఫ్ ఐడి పారా 1 ఉందో లొకేట్ చేయాలంటే ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ నేమ్ ఎట్ ద రేట్ సింబల్ వాడాలి అట్రిబ్యూట్ నేమ్ ముందట. ఇక్కడ సిఎస్ సెలెక్టర్స్ లో అట్రిబ్యూట్ పేరు ముందట ఎట్ ద రేట్ సింబల్ వాడద్దు. అది డిఫరెన్స్. ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, ఎట్ ద రేట్ సింబల్ పోయింది. ఓకే, అట్లా. సరే, ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ స్లాష్ పి ఎట్ ద రేట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే పారాగ్రాఫ్ ట్యాగ్ కి క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ సబ్ ఉందో అది లొకేట్ చేయమండి. ఇక్కడ ఎట్ ద రేట్ సింబల్ ఉంది చూడండి, క్లాస్ అట్రిబ్యూట్ ముందట ఎట్ ద రేట్ సింబల్ ఉంది. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ ఉంటుంది. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ తోటి స్టార్ట్ కాదు. అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్ అనేది ఫార్వర్డ్ స్లాష్ తోటి స్టార్ట్ కాదు. ఇక్కడ అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఏమో ఫార్వర్డ్ స్లాష్ స్టార్ట్ అయింది. తర్వాత పేరెంట్ ట్యాగ్ నుంచి చైల్డ్ ట్యాగ్ మధ్యలో ఫార్వర్డ్ స్లాషెస్ ఉన్నాయి కదా, దాని బదులు గ్రేటర్ దాన్ సింబల్ వాడతాం. బాడీ గ్రేటర్ దాన్, మళ్ళీ బాడీ నుంచి పీ పోయేటప్పుడు కూడా ఫార్వర్డ్ స్లాష్ ఉంది కాబట్టి అక్కడ కూడా గ్రేటర్ దాన్ సింబల్ పీ అని పెట్టేసి స్క్వేర్ బ్రాకెట్ లో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎట్ ద రేట్ క్లాస్ ఉంది కదా, ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎట్ ద రేట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సబ్, ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సబ్ అని పెడతాను. ఓకే, అంతే. అప్పుడు ఏమవుతుంది? లొకేట్ అవుతుంది. తర్వాత ఓకే, అయితే ఇక్కడ అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ లో అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ లో మనకి ఒక షార్ట్ కట్ అనేది లేదండి. ఓకే, అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ లో మనకి ఇలాంటి షార్ట్ కట్ లేదు. ఏంటంటే పారాగ్రాఫ్ ఐడి హ్యావింగ్ ద ఐడియాస్ పారా 1 కి ఒక షార్ట్ కట్ లేదు. ఇక్కడ మరి సిఎస్ సెలెక్టర్ ఇప్పుడు అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ లో స్లాష్ హెచ్టిఎంఎల్ స్లాష్ బాడీ స్లాష్ పి ఎట్ ద రేట్ ఐడి ఈజ్ పారా 1 అని రాసినాం. అదే అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్ లో హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పి స్క్వేర్ బ్రాకెట్ ఐడి ఈజ్ పారా 1 అని రాసినాం కదా. అట్లానే ఇలా కూడా రాయొచ్చు, హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పి. ఒకవేళ ఐడి అట్రిబ్యూట్ ఉందనుకోండి, పారా 1 వాల్యూ అనుకోండి, పి హ్యాష్ పారా 1 అంటే అయిపోతుంది. ఏది బెటర్ అండి? పి స్క్వేర్ బ్రాకెట్ ఐడి స్క్వేర్ పారా 1 ఈజీ ఉందా, పి హ్యాష్ పారా 1 ఈజీ ఉందా? సింపుల్ అయితే ఇదే ఉంది. సో అయితే ఇంకొక డిఫరెన్స్ అండి. ఓకే, మనం కొందరు సిఎస్ సెలెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు, కొందరు ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ ప్రిఫర్ చేస్తారు. అది మీ ఇష్టం అని ఆల్రెడీ చెప్పాను నేను. కొందరు సిఎస్ఎస్ సెలెక్టర్స్ ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే సింపుల్ గా రాసేది సిఎస్ సెలెక్టర్.
ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ కన్నా సిఎస్ సెలెక్టర్స్ కొంచెం సింపుల్గా ఉంటాయి, ఎందుకంటే ఎట్ ద రేట్ సింబల్స్ ఉంటాయి, ఫార్వర్డ్ స్లాష్ సింబల్స్ ఉంటాయి. ఓకే, స్టార్టింగ్ ఫార్వర్డ్ స్లాష్ తోటి స్టార్ట్ చేయని అవసరం లేదు. ఇట్లా షార్ట్ కట్స్ ఉంటాయి, హ్యాష్ పారావన్ అని. ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారావన్ అని రాయాలని అవసరం లేదు. పీ హ్యాష్ పారావన్ అంటే సరిపోతుంది. అట్లా ఇక్కడ క్లాస్ ఈజ్ కోడ్ సబ్ ఉంది కదండి, ఇక్కడ ఎట్ ద రేట్ క్లాస్ ఈజ్ కోడ్ సబ్ ఉంది. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ క్లాస్ ఈజ్ కోడ్ సబ్ అని రాయొచ్చు, లేకపోతే HTML గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పీ డాట్ సబ్ అని రాసుకోండి. పీ డాట్ సబ్ అయినా ఓకే. ఓకే, పీ డాట్ సబ్ HTML గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పీ డాట్ సబ్ అన్న వస్తుంది చూడండి. పీ హ్యాష్ పారావన్, పీ హ్యాష్ పారాగ్రాఫ్ హ్యావింగ్ ద ఐడియాస్ పారావన్ అంటే పీ హ్యాష్ పారావన్. అదే పీ డాట్ సబ్ అంటే పారాగ్రాఫ్ హ్యావింగ్ ద క్లాసెస్ సబ్ అని అర్థం. ఏదైతే పారాగ్రాఫ్ కి క్లాస్ సబ్ ఉందో దాన్ని డాట్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు మనం. ఓకే, ఇక్కడ క్లాస్ అంటే డాట్, ఐడి అంటే హ్యాష్. మరి వేరే అట్రిబ్యూట్స్కి ఏమైనా ఉన్నాయంటే ఏమి ఉండదండి, డైరెక్ట్ అట్రిబ్యూట్సే ప్రొవైడ్ చేయాలా. ఓన్లీ క్లాస్కి ఏమో డాట్ అని ఉంటుంది సిఎస్ సెలెక్టర్లో, ఐడికి ఏమో హ్యాష్ అని ఉంటుంది సింబల్, అంతే షార్ట్ కట్. అన్నిటికీ అన్ని అట్రిబ్యూట్స్కి అయితే ఉండవు మనకి, ఈ హ్యాష్ డాట్ నేర్చుకుంటే సరిపోతుంది. అట్లానే రెండు కండిషన్స్ మనం ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్లో కూడా రెండు కండిషన్స్ ఇచ్చి, ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యేదని ఈ పారాగ్రాఫ్ లొకేట్ చేయమని చెప్పినాం కదా, ఇక్కడ కూడా అంతే చేయొచ్చండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్లాష్ HTML స్లాష్ బాడీ స్లాష్ పీ ఎట్ ద రేట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారావన్ ఎట్ ద రేట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అని రాస్తాను కదా జనరల్గా అయితే. ఓకే, ఇది అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్. మరి సిఎస్ సెలెక్టర్ ఎలా ఉంటుంది అంటే HTML గ్రేటర్ దాన్ బాడీ గ్రేటర్ దాన్ పీ, ఓకే, పీ స్క్వేర్ బ్రాకెట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారావన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్. ఇంతే అండి, ఎట్ ద రేట్ సింబల్స్ ఉండవు మనకి ఇక్కడ, ఎట్ ద రేట్ సింబల్స్ ఉండవు. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు మనం. ఓకే, సో ఇది అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్, సారీ అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్స్ అండి. మీకు ఎగ్జాంపుల్స్ అన్ని ఇచ్చేసాను అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్స్. నేను ఆల్రెడీ అబ్జల్యూట్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి దాన్ని కంపేర్ చేసుకుంటా అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్స్ని ఫాస్ట్గా మనం లర్నింగ్ చేసుకోవచ్చు. ఒకటి ఫార్వర్డ్ స్లాష్ అనేది ఉండదు సింబల్, ఎట్ ద రేట్ సింబల్ కూడా ఉండదు. అయితే పేరెంట్ నుంచి చైల్డ్కి వెళ్ళేటప్పుడు ఫార్వర్డ్ స్లాష్ బదులు గ్రేటర్ దాన్ సింబల్ వాడతాం. ఇంతే అండి డిఫరెన్స్, ఇంకేముంది. ఓకే, కొంచెం సింప్లిఫైడ్ వర్షన్లో ఉంటాయి సిఎస్ సెలెక్టర్స్ అనేది. అయితే ఇప్పుడు మనము ఆ, సమయం వృధా చేయకుండా మనము రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ కూడా నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, అట్లనే రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాము. అయితే రియల్ టైంలో మనం రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ ని ప్రిఫర్ చేస్తాం అబ్సల్యూట్ సిఎస్ సెలెక్టర్స్ కన్నా. సో ఇది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి మనం. ఓకే, అయితే రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ ఏమంటారు, రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఎట్లయితే డైరెక్ట్ పాత్ లాగా ఉంటుందో రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ కూడా డైరెక్ట్ గానే లొకేట్ చేస్తుంది ఎలిమెంట్ ని. సో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఇక్కడ కూడా మనం కావాలంటే ఎక్స్పాత్ తోటి కంపేర్ చేసుకుందాము, అన్ని ప్రాక్టీస్ చేద్దాము. వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉమ్. అయితే ఆల్రెడీ వెబ్ పేజ్ ఇక్కడ క్రియేట్ చేసినాం కదా, ఇదే వెబ్ పేజ్ అండి. ఓకే, ఇదే వెబ్ రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. రిఫ్రెష్ చేసి ఇదే వెబ్ పేజ్ ఓపెన్ చేసుకోండి, మీకు లేకపోతే ఇది క్రియేట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఎగ్జాంపుల్స్. ఓకే, అయితే ఇక్కడ అబ్జల్యూట్ ఎక్స్పాత్ అబ్జల్యూట్ సిఎస్ సెలెక్టర్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే న్యూ అని కొడతాను, న్యూ అని కొట్టేసి ఇక్కడ రిలేటివ్ రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత ఇక్కడ సైడ్ ఏమో రిలేటివ్ రిలేటివ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్, రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ రిలేటివ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఓకే, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ పెడతాను, ఇక్కడ కూడా స్క్వేర్ బ్రాకెట్ పెడతాను, ఇక్కడ లైన్ డ్రా చేస్తాను, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకే, ఇక్కడ రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ లో ఒకవేళ నేను డబుల్ ఫార్వర్డ్ స్లాష్ HTML అని రాశాను అనుకోండి, రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ ఎట్లా రాయాలి, డైరెక్ట్ HTML అని రాయాలి. ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ తోటి స్టార్ట్ అవ్వదండి. ఓకే, రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ తోటి స్టార్ట్ అవ్వవు, రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే డబుల్ ఫార్వర్డ్ స్లాష్ స్టార్ట్ అవుతాయి. రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఉండదు. నెక్స్ట్ ఏంది, హెడ్ ట్యాగ్. ఇక్కడ ఏంటంటే డబుల్ ఫార్వర్డ్ స్లాష్ హెడ్ అని లొకేట్ చేస్తాం, హెడ్ ట్యాగ్ లొకేట్ చేయాలంటే కదా. ఇక్కడ మరి మీరు డైరెక్ట్ హెడ్ అని ఇచ్చేయండి సరిపోతుంది, ఇక్కడ హెడ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ బాడీ ట్యాగ్ కావాలనుకోండి, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ బాడీ అని లొకేట్ చేస్తాం. మరి ఇక్కడ డైరెక్ట్ బాడీ అని రాసేయండి సరిపోతుంది, ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ అనే సింబల్ ఉండదండి. ఓకే, మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ చేస్తాను, ఇక్కడ మళ్ళీ సెలెక్టర్ సబ్ ఓపెన్ చేస్తాను, చేసి ఇప్పుడు హెడ్ ట్యాగ్ లొకేట్ HTML ట్యాగ్ లొకేట్ చేయాలనుకోండి, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ HTML ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ లా రిలేటివ్ ఎక్స్పాత్. అదే రిలేటివ్ సిఎస్ సెలెక్టర్ లో డైరెక్ట్ HTML, ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ అనేది ఉంటుంది చూడండి, సిఎస్ఎస్ అని వచ్చింది ఇక్కడ. ఓకే, లొకేట్ అవుతుంది. అట్లనే హెడ్ ట్యాగ్ లొకేట్ చేయాలనుకోండి రిలేటివ్ ఎక్స్పాత్ లో డబుల్ ఫార్వర్డ్ స్లాష్ హెడ్ అంటాను, హెడ్ ట్యాగ్ అనేది ఎక్స్పాత్ ద్వారా లొకేట్ అయింది. అదే సిఎస్ సెలెక్టర్ ద్వారా లొకేట్ చేయాలంటే డైరెక్ట్ హెడ్ అని ఇచ్చేస్తాను, ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ అవసరం లేదు. ఇక్కడ చూడండి సిఎస్ఎస్ కూడా 1 వచ్చింది, ఇక్కడ లొకేట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత
టైటిల్ ట్యాగ్ అనుకోండి, టైటిల్ అని ఇచ్చేయండి సిఎస్ సెలెక్టర్లో. రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ టైటిల్ అని ఇస్తాము. ఓకే. అదే రిలేటివ్ రిలేటివ్ ఎక్స్పాత్ ఏమో డబుల్ ఫార్వర్డ్ స్లాష్ టైటిల్ ఇచ్చినాం. రిలేటివ్ సిఎస్ సెలెక్టర్ ఏమో డైరెక్ట్ టైటిల్ ఇస్తే లొకేట్ అయిపోతుంది. డైరెక్ట్ టైటిల్ ఇస్తే లొకేట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది లొకేట్ అవుతుంది. టైటిల్ ట్యాగ్ లొకేట్ అయింది. చూడండి, ఇక్కడ టైటిల్ ట్యాగ్ లొకేట్ అయింది. బాడీ ట్యాగ్ కావాలంటే డబుల్ ఫార్వర్డ్ స్లాష్ బాడీ అని ఇవ్వాలా రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్లో. అదే రిలేటివ్ సిఎస్ సెలెక్టర్లో డైరెక్ట్ బాడీ ఇవ్వండి. డైరెక్ట్ బాడీ ఇస్తే లొకేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, టైటిల్ ట్యాగ్ కూడా డబుల్ ఫార్వర్డ్ స్లాష్ టైటిల్ అని ఇవ్వాలా. ఇక్కడేమో డైరెక్ట్ టైటిల్ ట్యాగ్ ఇస్తే సరిపోతుంది. అదే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పేజీలో ఉన్న పారాగ్రాఫ్స్ అన్ని లొకేట్ చేయాలనుకోండి, ఇక్కడ నేను ఏమి ఇస్తాను, రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్లో డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పి అని ఇస్తాను. మరి ఇక్కడ వట్టి పీ ఇస్తే సరిపోతుందండి. వట్టి పీ ట్యాగ్ ఇస్తే సరిపోతుంది. చూపిస్తాను మీకు. ఇక్కడ రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్లో డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పీ అని ఇస్తున్నా. రెండు పారాగ్రాఫ్స్ లొకేట్ అవుతున్నాయి, 1 2, ఫస్ట్ సెకండ్. అదే వట్టి పీ ఇచ్చినా కానీ సిఎస్ సెలెక్టర్ అన్నట్టు ఇది. రిలేటివ్ సిఎస్ సెలెక్టర్ ద్వారా కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ లొకేట్ అయ్యాయి. ఇక్కడ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఉండదు. ఓకే, ఇంకా ఏమున్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. హెడ్ ట్యాగ్ అయిపోయింది, టైటిల్ ట్యాగ్ అయిపోయింది, బాడీ ట్యాగ్ అయిపోయింది, పీ ట్యాగ్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ లొకేట్ చేయాలా. ఆ పారాగ్రాఫ్ కి రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఒక పారాగ్రాఫ్ లొకేట్ చేయాలి ఈ పేజ్ లో. డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పి. దాని యొక్క ఐడి వచ్చేసి @id కూడా para1 అనే ఐడి ఉండాలి. దానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఉండదు, డైరెక్ట్ పి రాస్తాం. తర్వాత ఇక్కడ సిఎస్ఎస్ సెలెక్టర్స్ లో సింబల్ అట్రిబ్యూట్స్ ముందట ఉండదు. ఇక్కడ ఐడి ముందట ఉన్నట్టు ఇక్కడ ఉండదండి. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ పీ ట్యాగ్ రాసినాం. ఇక్కడ @id అనేది ఉండదు, స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. ఇక్కడ రాదు, డైరెక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు para1 అని రాసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే షార్ట్ కట్ మెథడ్ అండి. పి ఐడి బదులు #para1 అని కూడా రాసుకోవచ్చు. మీకు ఏ సింపుల్ అనిపిస్తే అది రాసుకోండి. చాలా మంది ఇది కూడా వాడతారు. ఓకే. అట్లనే ఇప్పుడు నేను ఐ వాంట్ టు లొకేట్, నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఒక పారాగ్రాఫ్ ని లొకేట్ చేద్దాం అనుకుంటున్నాం. దాని యొక్క క్లాస్ వచ్చేసి సబ్ అని ఉండాలి. ఓకే, ఇది దానికి ఎట్లా రాస్తానండి, ఇక్కడ సిఎస్ సెలెక్టర్ లో పి స్క్వేర్ బ్రాకెట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సబ్ సింగిల్ కోట్స్ లో రాస్తాను. ఇక్కడ ఎడిటర్ సింబల్ నేను మెన్షన్ చేయను. ఓకే, అట్లా రాయొచ్చు, లేకపోతే పి డాట్ సబ్ అని కూడా రాసుకోవచ్చు. మీకు ఏ సింబల్ అనిపిస్తే అది వాడుకోవచ్చు మీరు. ఓకే, మీ ఇష్టం అది. సరే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డబుల్ ఫార్వర్డ్ స్లాష్ పి @id ఈజ్ ఈక్వల్ టు para1. ఒక పారాగ్రాఫ్ దేనికైతే ఐడి para1 ఉందో అట్లనే ఎట్ సేమ్ టైం దానికి క్లాస్ వచ్చేసి మెయిన్ ఉందో ఆ పారాగ్రాఫ్ లొకేట్ చేయాలంటే లొకేట్ అవుతుంది. ఇది ఎట్లా రాస్తాం సిఎస్ సెలెక్టర్ లో, పి స్క్వేర్ బ్రాకెట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు para1 క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్. ఇట్లా రాసుకోవాలి. ఇక్కడ సింబల్స్ ఉండవు, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ సింబల్స్ ఉంటాయి, డైరెక్ట్ పాత్ అన్నట్టు ఇది. ఓకే, చూడండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్కి మీకు చూపించేశాను. ఇవి కూడా చూపించేస్తాను మీకు. అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని ఇవన్నీ కవర్ అయిపోయినాయి. రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ ని రిలేటివ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ ని కంపేర్ చేసుకుంటూ మీకు ఎలా ఉంటుంది డిఫరెన్స్ చూపించాక. డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ లో, రిలేటివ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ లో మనకు డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఉండదు. ఓకే, సరే. అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు సెషన్లోనే సెలెక్టర్ సబ్ అనే బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసినాం కదా. దాని ద్వారా కూడా మనం రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఏం చేస్తానంటే ఇక్కడ అప్లికేషన్కి వెళ్తాను. omai.blogspot.com అనే అప్లికేషన్కి వెళ్ళి నేను ఏం చేయాలంటే ఈ బటన్ ఉంది కదా, బటన్ 2 అనే బటన్ కి సిఎస్ సెలెక్టర్ లొకేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను మాన్యువల్ గా రాసి చూపిస్తాను. దాని హెచ్టిఎంఎల్ కోడ్ చూసుకుంటూ మాన్యువల్ గా రాసి చూపిస్తాను. ఇన్స్పెక్ట్ చేస్తాను బటన్ 2ని. ఆ బటన్ 2 యొక్క హెచ్టిఎంఎల్ కోడ్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ సెలెక్టర్ సబ్కి వెళ్ళిపోతాను. సెలెక్టర్ సబ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బటన్ ట్యాగ్ ఉంది కదా, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ బటన్, ఇక్కడ ఐడి ఉంది కదా, స్క్వేర్ బ్రాకెట్ @id ఈజ్ ఈక్వల్ టు but2 అని ఇచ్చేసి ఎంటర్ కొడతాను. ఓకే, ఇది ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్, ఇది రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్. రిలేటివ్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందండి, డబుల్ ఫార్వర్డ్ స్లాష్ బటన్ స్క్వేర్ బ్రాకెట్ @id ఈజ్ కాల్డ్ but2. ఇది రిలేటివ్ ఎక్స్పాత్. అదే రిలేటివ్ సిఎస్ సెలెక్టర్ ఎలా ఉంటుంది, బటన్ స్క్వేర్ బ్రాకెట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు but2 అట్లా ఇవ్వచ్చు, లేకపోతే బటన్ #but2. ఇది కూడా ఓకే, రెండిట్లో ఏదైనా ఓకే. ఇక్కడ చూడండి, బటన్ స్క్వేర్ బ్రాకెట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు but2 అనేది నేను జనరేట్ చేసుకుంటున్నా. లేకపోతే ఇది ఇది కూడా లొకేట్ చేస్తుంది, లేకపోతే బటన్ హ్యాష్ but2, బటన్ హ్యావింగ్ ద ఐడి but2 అని అర్థం. ఇది కూడా లొకేట్ చేస్తుంది. ఇది అనుకుందాం ప్రస్తుతానికి. ఇది నేను మాన్యువల్గా రాసిన సిఎస్ సెలెక్టర్, చాలా సింప్లిఫైడ్ వర్షన్. అట్లనే నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బటన్ మీద రైట్ క్లిక్ చేసి సెలెక్టర్ సబ్ అని పెట్టేసి కాపీ కాపీ రిలేటివ్ సిఎస్ సెలెక్టర్ అని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి, ఇంకా సింప్లిఫైడ్ వర్షన్ ఇచ్చిందండి. ఓకే, ఇక్కడ బటన్ కూడా అవసరం లేదని చెప్తుంది. ఏదో ఒక ఎలిమెంట్ కి but2 ఉంది కదా, దాంతో లొకేట్ చేయొచ్చు అని చెప్తుంది. ఇక్కడ చూద్దాం, #but2. చూడండి, స్టిల్ లొకేట్ చేస్తుంది కానీ
చూడండి, అప్పుడప్పుడు సెలెక్టర్ సబ్ మనకన్నా బాగా చేస్తుందండి. ఓకే, కొన్నిసార్లు మనం బెటర్ చేస్తాం, కొన్నిసార్లు సెలెక్టర్ సబ్ కూడా. సో సో సెలెక్టర్ సబ్ వాడి కూడా మనం సిఎస్ సెలెక్టర్స్, రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ ఆటో జనరేట్ చేయొచ్చు మనము. కాకపోతే మనం టూల్స్ మీద డిపెండ్ అవ్వద్దండి. టూల్స్ మీకు టైం సేవ్ చేయడానికి మాత్రమే, లేకపోతే మీరు రాసింది ఇంకా దానికన్నా బెటర్ ఇస్తుందా అని తెలుసుకోవడం కోసం మాత్రమే. కానీ మీరు మీ ఓన్గా మీరు సిఎస్ సెలెక్టర్స్ అనేది నేర్చుకుంటే మంచిది. ఓకే, మీరు ఓన్గా రాయగలగాలండి. ఓకే, బ్లైండ్గా టూల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఓకే, సో మీరు ఓన్గా నేర్చుకోండి సిఎస్ సెలెక్టర్. దాని తర్వాత టూల్ వాడండి. మీకు ఏది నచ్చితే అది వాడుకోండి. మీరు జడ్జ్ చేయగలుగుతారు. టూల్ ఇచ్చిన సిఎస్ సిఎస్ సెలెక్టర్ని మీరు జడ్జ్ చేయగలుగుతారు. తర్వాత ఇంకా మంచిగా కావాలంటే మంచిగా చేయగలుగుతారు. మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోగలుగుతారు. తర్వాత టైం కూడా లైక్ టూల్ ద్వారా మీరు టైం సేవ్ చేసుకోవాలి. ఓకే, మీకు మీకు నాలెడ్జ్ ఉన్న తర్వాత మీరు టూల్ వాడండి, టైం సేవ్ చేసుకోండి. మనకి ఎట్లయితే మనం మనం పేపర్ మీద కూడా మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ చేయమంటే చేస్తాం, కాబట్టి క్యాలిక్యులేటర్ ఉంటే ఫాస్ట్ అవుతుంది కదా. అట్లనే సెలెక్టర్స్ ఉంటే మనం లొకేటర్స్ ఆటో జనరేషన్ అనేది ఫాస్ట్ అవుతుంది. తొందరగా మనం తయారు చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు టూల్స్ కూడా అవసరం, కానీ డిపెండ్ అవ్వద్దు అని చెప్తున్నాను అంతే. వాడండి కానీ డిపెండ్ అవ్వద్దు. ఓకే, అది తేడా. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ పెంచడం కోసం. ఇప్పటివరకు ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారంగా మీకు సిఎస్ సెలెక్టర్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఏది ప్రిఫర్ చేయాలా, సిఎస్ సెలెక్టర్సా, ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్లా, తర్వాత ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ వచ్చింది ఎట్లా రాసుకోవాలా సిఎస్ సెలెక్టర్స్ అని. కాకపోతే ఇంకా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీకు ఇంకొన్ని సిఎస్ సెలెక్టర్స్ మీద ఉన్న ఎగ్జాంపుల్స్ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమి ఉన్నాయండి ఎగ్జాంపుల్స్? ఇక్కడ ఉన్నాయండి. ఓకే, చూద్దాం. ఈ డెమో సైట్ మీదనే చేద్దాం. ఆల్రెడీ డెమో సైట్ ఓపెన్ ఉంది కదా మనకి వెబ్ పేజ్లో. ఇక్కడ డెమో సైట్ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ ఉందండి. ఇదే అవసరం వస్తే ఉమైదానికి వెళ్దాము, లేకపోతే ఇక్కడ డెమో సైట్ ఆల్రెడీ ఓపెన్ ఉంది, ఇట్లా వెబ్ పేజ్ ఉంది. ఓకే, దీని మీద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ పేజ్. టోటల్ హెచ్టిఎంఎల్ పేజ్ని లొకేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ సెలెక్టర్ సబ్కి వెళ్తాను. ఓకే, ఇక్కడ వెళ్ళి డైరెక్ట్ హెచ్టిఎంఎల్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, సరిపోయింది. తర్వాత హెచ్టిఎంఎల్ హెడ్ ట్యాగ్ని లొకేట్ చేయాలంటే డైరెక్ట్ హెడ్ అని రాసేయండి. ఓకే, హెడ్ హెడ్ ట్యాగ్ లొకేట్ అయిపోయింది. తర్వాత టైటిల్ లొకేట్ చేయాలంటే HTML టైటిల్, ఇక్కడ టైటిల్ ట్యాగ్ ఉంది, లొకేట్ చేయాలంటే మొత్తం రాయనవసరం లేదు. HTML హెడ్ టైటిల్ అవసరం లేదు, డైరెక్ట్ టైటిల్ ట్యాగ్ లొకేట్ అయిపోయింది. తర్వాత నేను బాడీ ట్యాగ్ లొకేట్ చేయాలంటే ఇక్కడ బాడీ ట్యాగ్ డైరెక్ట్ రాస్తే అయిపోతుంది. బాడీ అని రాస్తే బాడీ సిఎస్ సెలెక్టర్, రిలేటివ్ సిఎస్ సెలెక్టర్ రాస్తే బాడీ ట్యాగ్ లొకేట్ అయిపోయింది. ఇవన్నీ మీకు తెలిసినాయి. పీ ట్యాగ్స్ లొకేట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ పి అని పెడితే అయిపోతుంది. ఇక చూడండి, రెండు పారాగ్రాఫ్స్ లొకేట్ అయిపోయినాయి. ఓకే, రెండు పారాగ్రాఫ్స్ లొకేట్ అయిపోయినాయి మనకి. ఓకే, పీ ట్యాగ్స్ ఇన్సైడ్ బాడీ ట్యాగ్ అంటే ఫస్ట్ బాడీ రాసి బాడీ గ్రేటర్ దాన్ పి అని ఇవ్వాలి. ఓకే, బాడీ బాడీ కింద పారాగ్రాఫ్ ట్యాగ్స్ అంటే బాడీ గ్రేటర్ దాన్ పని చేస్తే అది సరిపోతుంది. ఓకే, బాడీ గ్రేటర్ దాన్ పి. అది ఇక్కడ బాడీ గ్రేటర్ దాన్ పి అని రాయొచ్చు, బాడీ స్పేస్ పి కూడా రాయొచ్చు, మీ ఇష్టం అది. ఇమీడియట్ చైల్డ్ అయితే గ్రేటర్ దాన్ కంపల్సరీ అండి. ఓకే, ఇప్పుడు పీ ట్యాగ్స్ అండర్ హెచ్టిఎంఎల్ అన్నాను అనుకోండి, హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ పి వర్క్ అవ్వదు. చూడండి, హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ పి వర్క్ అవ్వదు. ఎందుకంటే పి అనేది ఇమీడియట్ చైల్డ్ కాదు హెచ్టిఎంఎల్కి. కానీ స్పేస్ ఇస్తే వర్క్ అవుతుంది. చూడండి, గ్రాండ్ పేరెంట్ నుంచి గ్రాండ్ చైల్డ్కి వెళ్ళిపోతారు, స్పేస్ ఇస్తే వర్క్ అవుతుంది. అదే బాడీ కేసులో ఏముంది, బాడీ స్పేస్ పీ ఇస్తే చైల్డ్ కావచ్చు, గ్రాండ్ చైల్డ్ కావచ్చు. ఓకే, ఇక్కడ గ్రేటర్ దాన్ ఇస్తే కూడా వర్క్ అవుతుంది. జనరల్గా అయితే గ్రేటర్ దాన్ బాగుంటుంది ఇక్కడ. ఓకే, బాడీ గ్రేటర్ దాన్ పి అనేది ప్రాపర్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, తర్వాత పీ ట్యాగ్స్ ఇన్సైడ్ హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఇవ్వద్దండి, స్పేస్ అని పి ఇవ్వాలి. ఓకే, హెచ్టిఎంఎల్ స్పేస్ పి అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమో బాడీ గ్రేటర్ దాన్ పి, ఇక్కడ హెచ్టిఎంఎల్ స్పేస్ పి అంటే బాగుంటుంది. డైరెక్ట్ గ్రాండ్ పేరెంట్ నుంచి గ్రాండ్ చైల్డ్కి వెళ్ళడం, ఇక్కడ పేరెంట్ నుంచి చైల్డ్కి వెళ్ళడానికి గ్రేటర్ దాన్, గ్రాండ్ పేరెంట్ నుంచి గ్రాండ్ చైల్డ్ వెళ్ళడానికి స్పేస్. ఓకే, లొకేట్ పీ ట్యాగ్స్ హ్యావింగ్ ఐడి పారా 2 అంట. ఓకే, పీ ట్యాగ్ హ్యావింగ్ ద ఐడియాస్ హ్యాష్ పారా 2. చూడండి, పారాగ్రాఫ్ 2 లొకేట్ అయింది. ఓకే, పీ ట్యాగ్ హ్యావింగ్ ద ఐడియాస్ పారా 2. తర్వాత పీ ట్యాగ్ హ్యావింగ్ ద క్లాసెస్ మెయిన్, పీ డాట్ మెయిన్. పీ డాట్ మెయిన్ అంటే కూడా లొకేట్ అయింది పారాగ్రాఫ్. ఓకే, నెక్స్ట్ ఏముందండి, లొకేట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ ఐడి పారా 1, లొకేట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ ద ఐడియాస్ పారా 1. ఓకే, లొకేట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ ఐడియాస్ పారా 1. అప్పుడు ఏం చేస్తానంటే హ్యాష్ పారా 1 అంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, లొకేట్ ఎలిమెంట్స్ అన్నారు, ఎలిమెంట్ పేరు ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ హ్యాష్ పారా 1 అంటే సరిపోతుంది. ఓకే, హ్యాష్ పారా 1 అంటే సరిపోతుంది, లేకపోతే ఇట్లా కూడా రాయొచ్చు, స్క్వేర్ బ్రాకెట్ ఐడి ఈజ్ ఈక్వల్ పారా 1 అన్నా సరిపోతుంది, షార్ట్ కట్లో హ్యాష్ పారా 1 అన్నా సరిపోతుంది, మీ ఇష్టం అది. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, హ్యాష్ పారా 1 కూడా వర్క్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఇస్తాను. ఇదన్నా వాడచ్చు, ఇదన్నా వాడచ్చు. ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్ హ్యావింగ్ క్లాస్ మెయిన్ అంట. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగింగ్ హ్యావింగ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చి మెయిన్ అని ఇవ్వచ్చు. ఓకే, ఇట్లా ఇవ్వచ్చు, లేకపోతే పీ డాట్ మెయిన్ అని కూడా ఇవ్వచ్చు నేను. ఓకే, ఇక్కడ పీ డాట్ మెయిన్ కూడా ఇవ్వచ్చు నేను, పీ డాట్ మెయిన్ అని ఇస్తాను. ఇక్కడేమో పీ హ్యాష్
పీ హ్యాష్ పారా2 కూడా ఇవ్వచ్చు. ఓకే, పారా2 కూడా ఇవ్వచ్చు. మీకు తెలిసిందే కదా ఇదంతా. లొకేట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ క్లాస్ సబ్ అన్నారు. ఇక్కడ ఎలిమెంట్ పేరు ఇవ్వలేదు, క్లాస్ మాత్రం సబ్ అండి. డాట్ సబ్ అని ఇస్తే సరిపోతుంది. డాట్ అంటే క్లాస్, లేకపోతే ఇట్లా కూడా ఇవ్వచ్చు. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సబ్ అని కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం అది. డాట్ సబ్ ఇస్తారా, స్క్వేర్ బ్రాకెట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సబ్ అని ఇస్తారా, మీ ఇష్టం అది. ఓకే, ఇక్కడ డాట్ సబ్ కూడా వర్క్ అవుతుంది. తర్వాత యూజింగ్ హ్యాష్ ఫర్ లొకేటింగ్ ఐడీస్, ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చేసాను. పీ హ్యాష్ పారా1, తర్వాత పీ హ్యాష్ పారా2, తర్వాత హ్యాష్ పారా2. ఓకే, లొకేట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ ఐడి పారా2. డాట్ ఏమో క్లాస్ బదులు, రైట్. ఇక్కడ పీ డాట్ మెయిన్ అని రాయొచ్చు, లేకపోతే పీ డాట్ సబ్ అని రాయొచ్చు. ఓకే, క్లాస్ ప్లేస్లో డాట్ ఉండాలా, ఐడి ప్లేస్లో హ్యాష్ ఉండాలా, అంతే, సింపుల్. లొకేట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ ద క్లాస్ మెయిన్ అని ఉంది, ఇక్కడ డాట్ మెయిన్ అయినా పర్లేదు. ఓకే, డాట్ మెయిన్ అయినా పర్లేదు. ఇక్కడ రాద్దాం. ఓకే, లొకేట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ ద క్లాస్ మెయిన్ ఇక్కడ రావాలి అది. ఓకే, ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇప్పుడే చూపించేస్తానండి. ఇంకా చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్, మనం వన్ బై వన్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, సో దట్ మనకి రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ మీద కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ డెమో సైట్ మీదనే ప్రాక్టీస్ చేయాలా. ఇక్కడేమో omaya.blogspot.com అనే అప్లికేషన్ మీద ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని. లొకేట్ ఇన్పుట్ ట్యాగ్స్ హ్యావింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బ్లూ అని ఉంది. ఇప్పుడు ఈ అప్లికేషన్కి వెళ్దామండి. omaya.blogspot.com అప్లికేషన్కి వెళ్ళి ఈ అప్లికేషన్ పేజ్ మీద ఏం చేయాలండి మనము. ఈ అప్లికేషన్ పేజ్ మీద నేను లొకేట్ ఇన్పుట్ ట్యాగ్స్ అంటే, ఇన్పుట్ ట్యాగ్స్ అంటే ఇక్కడ డైరెక్ట్ ఇన్పుట్ పెట్టేయండి. ఇక్కడ సిఎస్ సెలెక్ట్ రిలేటివ్ సిఎస్ సెలెక్టర్ ఇన్పుట్ కొట్టేయండి. ఇన్పుట్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయండి, ఇన్పుట్ ట్యాగ్ ఉన్న ఎలిమెంట్స్ 34 ఉన్నాయి. ఆ 34 ఎలిమెంట్స్లో వాల్యూ బ్లూ ఉండాలంట. స్క్వేర్ బ్రాకెట్ పెట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బ్లూ. ఇక్కడ ఏమైనా షార్ట్ కట్ ఉందా అండి, వాల్యూ అట్రిబ్యూట్కి లేదు. ఐడికి హ్యాష్ ఉంది, క్లాస్కి డాట్ ఉంది, కానీ వాల్యూకి ఏం లేదు. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బ్లూ అంటే ఒకటే ఎలిమెంట్ వచ్చింది, అది వచ్చేసి బ్లూ చెక్ బాక్స్ ఫీల్డ్. ఓకే, లొకేట్ అయిపోయింది చూడండి. ఇన్పుట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బ్లూ. ఓకే, లొకేట్ ఎలిమెంట్స్ హ్యావింగ్, ఇక్కడ లొకేట్ ఎలిమెంట్స్ అన్నారు, ఇన్పుట్ అని కూడా చెప్పలేదు. అప్పుడు ట్యాగ్ నేమ్ లేదు. అప్పుడు ఏం చేస్తాను, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే అది బ్లూ కదా, బ్లూ ఇట్లా ఇచ్చేస్తే సరిపోతుంది. వాల్యూ ఈజ్ ఈక్వల్ బ్లూ అంటే స్క్వేర్ బ్రాకెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ బ్లూ అంటే రిలేటివ్ సిఎస్ సెలెక్టర్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, లొకేట్ ఆల్ ఇన్పుట్ ట్యాగ్స్ అంటే బట్టి ఇన్పుట్ అని ఇవ్వండి సరిపోతుంది. 34 ఎలిమెంట్స్ వస్తాయి. డైరెక్ట్ ఇన్పుట్ ఇస్తే 34 ఎలిమెంట్స్ వస్తాయి. లొకేట్ ఆల్ ఎలిమెంట్స్ హ్యావింగ్ వాల్యూ యాజ్ అట్రిబ్యూట్ అంట. ఎలిమెంట్ పేరు ఇవ్వలేదు, కానీ అట్రిబ్యూట్ మాత్రం వాల్యూ ఉండాలంట. ఓకే, అక్కడ ఏం చేస్తాను, ఇట్లా ఇస్తాను అంతే. ఎలిమెంట్ పేరు తెలియదు, ఆ వాల్యూ యొక్క వాల్యూ తెలియదు, అట్రిబ్యూట్ పేరు మాత్రం తెలుసు. ఇట్లా అంట 37 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఆ బటన్ ఏ ట్యాగ్ అని ఉండొచ్చు, ఆ వాల్యూ యొక్క వాల్యూ అట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ లాగిన్ ఉండొచ్చు, ఇంకా క్యాన్సల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వోల్వో ఎక్స్ ఉండొచ్చు, ట్యాగ్ నేమ్ ఏమన్నా కావచ్చు, ఆ వాల్యూ యొక్క వాల్యూ ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్ మాత్రం ఎలిమెంట్స్లో ఉండేవి 37 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ వాల్యూస్ సరిపోతుంది. లొకేట్ ఆల్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ ఐడి యాజ్ అట్రిబ్యూట్ అంట. ఎలిమెంట్ పేరు ఇవ్వలేదు, కానీ ఐడి అట్రిబ్యూట్ మాత్రం ఉండాలంట. ఐడి కొడితే 122 ఎలిమెంట్స్ ఉన్నాయండి ఈ పేజీలో. ఓకే, ఐడి అట్రిబ్యూట్ ఉన్న ఎలిమెంట్స్ 122 ఉన్నాయి. దాని యొక్క వాల్యూ ఏమైనా ఉండొచ్చు, ట్యాగ్ నేమ్ ఏమైనా ఉండొచ్చు. స్క్వేర్ బ్రాకెట్ అని అంటే సరిపోతుంది. లొకేట్ ఆల్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ నేమ్ యాజ్ అట్రిబ్యూట్ అంట. అగైన్ సేమ్ కదండి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ పెట్టి నేమ్ ఇస్తే సరిపోతుంది. 37 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ పేజ్లో. ఓకే, అది కూడా అయిపోయింది. లొకేట్ ఆల్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ హెచ్రెఫ్ యాజ్ అట్రిబ్యూట్. ఎలిమెంట్స్ పేరు ఇవ్వలేదు, ట్యాగ్ నేమ్ ఇవ్వలేదు, కానీ హెచ్రెఫ్ అట్రిబ్యూట్ ఉండాలంటే మోస్ట్లీ హైపర్ లింక్స్ ఉంటాయి, యాంకర్ ట్యాగ్స్ ఉంటాయి, లింక్ ట్యాగ్స్ ఉంటాయి. హెచ్రెఫ్ అట్రిబ్యూట్ ఏదైతే ఎలిమెంట్స్ ఇక్కడ ట్యాగ్ నేమ్ సంబంధం లేదు, దానికి ఉన్న హెచ్రెఫ్ యొక్క వాల్యూ అవసరం లేదు. ఓకే, సో స్క్వేర్ బ్రాకెట్ హెచ్రెఫ్ అనేది ఎగ్జాంపుల్. ఓకే, లొకేట్ ఆల్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ ఎస్ఆర్సీ యాజ్ అట్రిబ్యూట్. ఇక్కడ కూడా అంతే అండి, సేమ్. ఎలిమెంట్ ట్యాగ్ నేమ్ తెలియదు, కానీ ఆ ఎలిమెంట్కి ఎస్ఆర్సీ అనే అట్రిబ్యూట్ ఉండాలి, దానికి ఏమైనా వాల్యూ ఉండొచ్చు. స్క్వేర్ బ్రాకెట్ ఎస్ఆర్సీ అంటే అన్ని ట్యాగ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఐ స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చింది, ఐ ఫ్రేమ్ ట్యాగ్ వచ్చింది, ఐఎంజీ ట్యాగ్ వచ్చింది, చాలా టైప్ ఆఫ్ ట్యాగ్స్ వచ్చింది. దాని యొక్క వాల్యూస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. తర్వాత లొకేట్ ఆల్ ద ఇమేజ్ ఐఎంజీ ట్యాగ్స్. ఇక్కడ ఐఎంజీ అనేది ట్యాగ్ నేమ్ ఇచ్చారు, కాకపోతే దానికి ఎస్ఆర్సీ అనే అట్రిబ్యూట్ ఉండాలంట. ఎస్ఆర్సీ అనే అట్రిబ్యూట్ ఉంటే ఎంటర్ కొట్టేయండి. ఐఎంజీ స్క్వేర్ బ్రాకెట్ ఎస్ఆర్సీ అని ఇచ్చేయండి. చూడండి, ఐఎంజీ ట్యాగ్స్ ఈ వాల్యూ ఏమన్నా ఉండొచ్చు, ఎస్ఆర్సీ అట్రిబ్యూట్ వాల్యూస్, కానీ ఐఎంజీ ట్యాగ్ ఉండాలా, ఎస్ఆర్సీ అట్రిబ్యూట్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ దేని మీద మనము ప్రాక్టీస్ చేయబోతున్నాం అంటే ఈ డెమో వెబ్సైట్ మీద, డెమో పేజ్ మీద. ఇక్కడ ఆల్రెడీ పేజ్ ఉంది కదా మనకి ఇంతకు ముందు. మళ్ళీ ఓపెన్ చేద్దాం, క్లోజ్ అయినట్టుంది. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ క్రోమ్ బ్రౌజర్ అంటాను, ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఈ పేజ్ మీద మళ్ళీ ఈ కొన్ని ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ రిలేటివ్ సిఎస్ఎల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, లొకేట్ ఆల్ ద పీ ట్యాగ్స్ హ్యావింగ్ ఐడియాస్ అట్రిబ్యూట్ అంట. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇన్స్పెక్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ సిఎస్ సెలెక్టర్స్ అనేటివి వస్తాయి మనకి, సెలెక్టర్స్ అప్ కొడదాము. కొట్టిన తర్వాత లొకేట్ ఆల్ ద పారాగ్రాఫ్ ట్యాగ్స్. ఇక్కడ ఏమన్నారు, లొకేట్ ఆల్ ద పీ ట్యాగ్స్. లొకేట్ ఆల్ ద పీ ట్యాగ్స్ హ్యావింగ్ ఐడి యాజ్ అట్రిబ్యూట్ అంట. ఓకే, పీ ట్యాగ్ ఐడి యాజ్ అట్రిబ్యూట్ అంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి అంతే, స్క్వేర్ బ్రాకెట్ ఐడి. పీ స్క్వేర్ బ్రాకెట్ ఐడి అంటే సరిపోతుంది. ఓకే, పీ స్క్వేర్ బ్రాకెట్ ఐడి అంటే ఏవైతే పారాగ్రాఫ్స్కి ఐడి అట్రిబ్యూట్ ఉన్నాయి, ఇక్కడ రెండు పారాగ్రాఫ్స్కి ఐడి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, రెండు పారాగ్రాఫ్స్ వచ్చేసినాయి మనకి. ఓకే, సో పీ స్క్వేర్ బ్రాకెట్ ఐడి.
లొకేట్ ఆల్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ ఐడియాస్ అట్రిబ్యూట్. ఇక్కడ ట్యాగ్ నేమ్ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పీ తీసేయండి. వట్టి స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐడి ఇస్తే సరిపోతుంది. అప్పుడు కూడా రెండు ఎలిమెంట్స్ వచ్చేసినాయి. వట్టి స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఐడి. లొకేట్ ఆల్ ద పీ ట్యాగ్స్ హ్యావింగ్ క్లాస్ as అట్రిబ్యూట్. ఇక్కడ పీ ట్యాగ్ ఉండాలా, దాని యొక్క అట్రిబ్యూట్ వచ్చేసి క్లాస్ ఉండాలంట. పీ స్క్వేర్ బ్రాకెట్ క్లాస్. ఓకే, ఈ రెండు పారాగ్రాఫ్స్ క్లాస్ అట్రిబ్యూట్ ఉన్నాయి కాబట్టి వచ్చేసింది పీ స్క్వేర్ బ్రాకెట్ క్లాస్. లొకేట్ ఆల్ ద ఎలిమెంట్ హ్యావింగ్ క్లాస్ అట్రిబ్యూట్ అంటే ట్యాగ్ నేమ్ కూడా ఇవ్వట్లేదు, క్లాస్ అట్రిబ్యూట్ మాత్రం ఉండాలి. అవే రెండు ఎలిమెంట్స్ వస్తున్నాయి ఈ పేజ్లో, బట్టి క్లాస్. ఓకే, తర్వాత ఇవి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. హ్యాష్ ట్రిక్ కొలన్ ఫస్ట్ చైల్డ్. ఓకే, లొకేట్స్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్సైడ్ ద బాడీ. ఇప్పుడు దీని ద్వారా మనం ఫస్ట్ చైల్డ్ బాడీ ట్యాగ్ కింద ఉన్న ఫస్ట్ చైల్డ్ లొకేట్ చేయాలంటే బాడీ బాడీ గ్రేటర్ దాన్. ఓకే, లొకేట్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్సైడ్ కోలన్, సారీ హ్యాష్ట్రిక్ కోలన్ ఫస్ట్ చైల్డ్. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ బాడీ కింద ఏదైనా ట్యాగ్ నేమ్ ఉండొచ్చు, కానీ అది ఫస్ట్ చైల్డ్ అయి ఉండాలి. ఫస్ట్ చైల్డ్ ఉండాలంటే కోలన్ ఫస్ట్ హైఫన్ చైల్డ్, ఫస్ట్ హైఫన్ చైల్డ్ ఇట్లా రాయాలి. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎలిమెంట్ వచ్చేసింది. ఈ రెండు పారాగ్రాఫ్ లో ఫస్ట్ బాడీ ట్యాగ్ కింద రెండు చిల్డ్రన్ ఉన్నాయి, ఫస్ట్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్. అందులో ఫస్ట్ చైల్డ్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది లొకేట్ అయింది. చూడండి, అది హ్యాష్టిక్ అంటే ఏ ట్యాగ్ నేమ్ అని ఉండొచ్చు. ఇక్కడ పి అంటే పీ ట్యాగ్ అని స్పెషల్గా పెట్టినాం. ట్యాగ్ నేమ్ తెలియకపోతే హ్యాష్టిక్ పెట్టుకుంటాం అంతే. ఓకే, కానీ ఇక్కడ కొలన్ ఫస్ట్ చైల్డ్ అంటే ఆ ఈ యొక్క పేరెంట్ కింద ఫస్ట్ చైల్డ్ ఏదైతే ఉందో అది లొకేట్ చేస్తుంది. ఓకే, లొకేట్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్సైడ్ ద హెడ్ ట్యాగ్ అంట. ఓకే, హెడ్ ట్యాగ్ కింద ఉన్న ఫస్ట్ చైల్డ్ అంటే హెడ్ గ్రేటర్ దాన్ హ్యాష్టిక్ ఫస్ట్ చైల్డ్ ఎట్లా లొకేట్ చేయాలండి, ఆ ట్యాగ్ నేమ్ ఏదైనా ఉండొచ్చు అనేది హ్యాష్టిక్ కొలన్ ఫస్ట్ ఫస్ట్ హైఫన్ చైల్డ్ అని ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, టైటిల్ ట్యాగ్ లొకేట్ అయిపోయింది. టైటిల్ ట్యాగ్ లొకేట్ అయింది, ఇక్కడ టైటిల్ ట్యాగ్ లొకేట్ అయింది. ఓకే, సరే. ఇప్పుడు లొకేట్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్సైడ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే హెచ్టిఎంఎల్ కింద ఉన్న ఫస్ట్ చైల్డ్. హెచ్టిఎంఎల్ కింద ఏముంటాయండి, హెడ్ బాడీ ఉంటాయి కదా. ఆ హెడ్ బాడీలో నాకు ఫస్ట్ చైల్డ్ కావాలంటే హ్యాష్టిక్ కొలన్ ట్యాగ్ నేమ్ తెలియదు కాబట్టి ఫస్ట్ హైఫన్ చైల్డ్ అనేసి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు హెడ్ ట్యాగ్ లొకేట్ అయిపోయింది. చూడండి, ఇందులో రెండిట్లో హెడ్ ట్యాగ్ లొకేట్ అయిపోయింది. సరే, తర్వాత నెక్స్ట్ ఏంది, లొకేట్ ద ఫస్ట్ పీ ట్యాగ్ అంట. లొకేట్ ద ఫస్ట్ పీ ట్యాగ్, పీ కొలన్ ఫస్ట్ హైఫన్ చైల్డ్ అని చేయండి సరిపోతుంది. రెండు పారాగ్రాఫ్స్లో రెండు ఉన్నాయి కాబట్టి అందులో రెండిట్లో ఫస్ట్ వన్ లొకేట్ అయిపోయింది. పీ కొలన్ ఫస్ట్ చైల్డ్ అంటే సరిపోతుంది. తర్వాత లొకేట్ ద ఫస్ట్ పీ ట్యాగ్ హ్యావింగ్ ఐడి పారా వన్ అంట. లొకేట్ ద ఫస్ట్ పీ ట్యాగ్ హ్యావింగ్ ద ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా వన్, ఎంటర్ కొట్టేయండి సరిపోతుంది. స్క్వేర్ బ్రాకెట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా వన్. ఓకే, పీ ఇట్లా కూడా రాయొచ్చు, పీ స్క్వేర్ బ్రాకెట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా వన్, తర్వాత కొలన్ ఫస్ట్ హైఫన్ చైల్డ్. ఓకే, ఇట్లా రాయండి సరిపోతుంది. ఎట్లయినా ఓకే, రెండు కూడా రిజల్ట్ వస్తుంది మనకు కాబట్టి ప్రాబ్లం లేనంత వరకు ప్రాబ్లం లేదంతే. ఓకే, నెక్స్ట్ ఏంది, లాస్ట్ చైల్డ్ అంటే లాస్ట్ చైల్డ్ అంటే లాస్ట్ ఐటమ్ అని అర్థం. ఓకే, ఇక్కడ నేను పి కొలన్ లాస్ట్ హైఫన్ చైల్డ్ అని ఇచ్చాను అనుకోండి, లాస్ట్ పారాగ్రాఫ్ లొకేట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి, చూద్దాం. లొకేట్ ద లాస్ట్ చైల్డ్ ఇన్సైడ్ ద బాడీ ట్యాగ్ అంటే బాడీ ట్యాగ్ కింద ఉన్న లాస్ట్ చైల్డ్. అప్పుడు ఏం చేయాలా, హ్యాష్టిక్ ట్యాగ్ నేమ్ తెలియదు కాబట్టి కొలన్ ఫస్ట్ చైల్డ్ బదులు లాస్ట్ చైల్డ్ అని ఇస్తాం. అప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ లొకేట్ అయింది. బాడీ కింద రెండు చిల్డ్రన్ ఉన్నాయి, లాస్ట్ అని వచ్చింది పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, అట్లనే హెడ్ ట్యాగ్ కింద ఉన్న లాస్ట్ చైల్డ్. ఓకే, హెడ్ గ్రేటర్ దాన్ హ్యాష్టిక్ ట్యాగ్ నేమ్ తెలియదు కొలన్ లాస్ట్ హైఫన్ చైల్డ్ అని ఇస్తుంది. అప్పుడు టైటిల్ ట్యాగే ఒకటే ఉంది కాబట్టి హెడ్ ట్యాగ్ కింద ఇది ఫస్ట్ అయినా ఒకటే లాస్ట్ అయినా ఒకటే కాబట్టి ఇట్లా. ఓకే, ఇక్కడ సింటాక్స్ ఇది. లొకేట్ ద లాస్ట్ చైల్డ్ ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ ట్యాగ్ అని ఉంది. ఓకే, లొకేట్ ద లాస్ట్ చైల్డ్ ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే హెచ్టిఎంఎల్ గ్రేటర్ దాన్ లొకేట్ ద లాస్ట్ చైల్డ్ ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే హ్యాష్టిక్ కొలన్ లాస్ట్ హైఫన్ చైల్డ్ అని చేయండి, లాస్ట్ చైల్డ్ లొకేట్ అయిపోతుంది. ఓకే, దేని కింద హెచ్టిఎంఎల్ కింద లాస్ట్ చైల్డ్ ఏముంది, బాడీ కాబట్టి బాడీ లొకేట్ అయిపోయింది. ఓకే, తర్వాత లొకేట్ ద లాస్ట్ పీ ట్యాగ్ అంట. ఓకే, పీ కొలన్ లాస్ట్ హైఫన్ చైల్డ్ అని ఇచ్చేయండి. ఓకే, పీ కొలన్ లాస్ట్ హైఫన్ చైల్డ్. ఓకే, తర్వాత లొకేట్ ద లాస్ట్ పీ ట్యాగ్ హ్యావింగ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా టూ. ఓకే, పీ పారాగ్రాఫ్ ట్యాగ్ హ్యావింగ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా టూ, ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా టూ ఉండాలా. తర్వాత దాని లాస్ట్ చైల్డ్ అని ఉండాలి, లాస్ట్ హైఫన్ కొలన్ లాస్ట్ చైల్డ్ ఇట్లా రాసేస్తే లాస్ట్ చైల్డ్ ఐడి పారా టూ ఉన్న చైల్డ్ లొకేట్ అయింది. ఓకే, సరిపోయింది. తర్వాత ఎంత్ చైల్డ్ అని కూడా ఆప్షన్ ఉందండి మనకి, ఎంత్ చైల్డ్ ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ చైల్డ్ చూసినాం, లాస్ట్ చైల్డ్ చూసినాం, అట్లనే ఎంత్ చైల్డ్ కూడా ఉంది. ఎంత్ చైల్డ్ ఏంటంటే లొకేట్ ద సెకండ్ చైల్డ్ ఇన్సైడ్ ద హెచ్టిఎంఎల్ ట్యాగ్. హెచ్టిఎంఎల్ కింద ఉన్న సెకండ్ సెకండ్ చైల్డ్ కావాలండి. ఓకే, అప్పుడు హ్యాష్టిక్ కొలను ఇక్కడ ఫస్ట్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ ఇయ్యాను, మనకు పొజిషన్ తెలుసు కాబట్టి సెకండ్ చైల్డ్ అన్నారు కాబట్టి ఎంత్ హైఫన్ చైల్డ్ ఇచ్చేసి మనకి టూ అని ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. చూడండి,
హెడ్ ఫస్ట్ చైల్డ్, బాడీ సెకండ్ చైల్డ్ కాబట్టి అట్లా లొకేట్ అయిపోయింది. ఓకే. తర్వాత లొకేట్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్సైడ్ ద HTML ట్యాగ్ అంటే ఇక్కడ nth చైల్డ్ ఆఫ్ 1 ఇవ్వండి. ఇప్పుడు హెడ్ ట్యాగ్ లొకేట్ అవుతుంది, హెడ్ ట్యాగ్ లొకేట్ అయిపోతుంది. ఓకే. తర్వాత లొకేట్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్సైడ్ ద బాడీ ట్యాగ్ అంటే బాడీ గ్రేటర్ దాన్ లొకేట్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్సైడ్ ద లొకేట్ ద ఏమన్నా లొకేట్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్సైడ్ ద బాడీ ట్యాగ్ అన్నాం. ఓకే. అప్పుడు ఏం చేయాలా? కొలన్, సారీ హ్యాష్టిక్ కొలన్ nth హైఫన్ చైల్డ్ ఆఫ్ 1, nth చైల్డ్ ఆఫ్ 1 ద్వారా చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ చైల్డ్ కూడా అని చెప్పొచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ లొకేట్ అయిపోయింది. ఓకే. ఇక్కడ ఫస్ట్ చైల్డ్ అని కూడా వాడచ్చు, లేకపోతే nth చైల్డ్ ఆఫ్ 1 అని కూడా వాడచ్చు, మీ ఇష్టం. జనరల్గా అయితే నేను ఫస్ట్ చైల్డ్ వాడతాను, లాస్ట్ ఎలిమెంట్కి లాస్ట్ చైల్డ్ వాడతాను. పొజిషన్ ఉన్నదానికేమో nth చైల్డ్ ఆఫ్ 1 అని, లేకపోతే నెంబర్ రాస్తాను. 1 అండ్ లాస్ట్ బదులు మిగతా అన్ని వాడతాను నేను. లొకేట్ ద సెకండ్ చైల్డ్ ఇన్సైడ్ ద బాడీ ట్యాగ్ అంటే బాడీ ట్యాగ్లో ఉన్న సెకండ్ చైల్డ్. ఓకే. సో సెకండ్ చైల్డే కదా, దానికి ఏంటంటే హ్యాష్టిక్ కొలన్ nth హైఫన్ చైల్డ్ ఆఫ్ 2 అని ఇస్తాను. సరిపోయింది, లొకేట్ అయిపోయింది. ఓకే. తర్వాత లొకేట్ ద సెకండ్ పీ చైల్డ్ ఇన్సైడ్ ద బాడీ ట్యాగ్. బాడీ ఇక్కడ పీ ట్యాగ్ ఇచ్చారు, పీ కొలన్ nth హైఫన్ చైల్డ్ ఆఫ్ 2, సెకండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ లొకేట్ అయిపోయింది. ఇక్కడ ఏ ట్యాగ్ ఇవ్వకపోతే హ్యాష్ ట్యాగ్ నేమ్ ఇస్తే పి ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. సెకండ్ లొకేట్ ద సెకండ్ చైల్డ్ ఇన్సైడ్ ద బాడీ ట్యాగ్. బాడీ హ్యాష్ కొలన్ nth హైఫన్ చైల్డ్ ఆఫ్ 2, ఎంటర్ కొట్టండి. బాడీ ట్యాగ్ బాడీ కింద nth చైల్డ్ ఆఫ్ 2 అంటే పారాగ్రాఫే కదా, సెకండ్, ఈ బాడీ కింద సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ ఏమన్నారు? లొకేట్ ద సెకండ్ చైల్డ్, లొకేట్ ద, ఇది సేమ్ లా ఉంది కదా, లొకేట్ ద సెకండ్ పీ ట్యాగ్ అనాలి. ఓకే. పీ ట్యాగ్ ఇన్సైడ్ ద పీ ట్యాగ్ ఇన్సైడ్ ద బాడీ ట్యాగ్ అంటే అప్పుడు బాగుంటుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ రాసేవాళ్ళం, పీ కొలన్ nth హైఫన్ చైల్డ్ ఆఫ్ 2 అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే. లొకేట్ అయిపోతుంది సెకండ్ పారాగ్రాఫ్. ఇది కరెక్ట్ క్వశ్చన్. క్వశ్చన్ రాంగ్ ఉండే, ఆన్సర్ అందుకోసం ఆన్సర్ బట్టి క్వశ్చన్ చేంజ్ చేశాను నేను. సో లొకేట్ ద సెకండ్ చైల్డ్ హ్యావింగ్ ఐడియాస్ పారా 2 అంట. ఓకే. లొకేట్ ద సెకండ్ చైల్డ్ హ్యావింగ్, లొకేట్ ద సెకండ్ చైల్డ్ హ్యావింగ్ ఐడియాస్ పారా 2. ఐడియాస్ పారా 2 అంటే స్క్వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా 2 అని ఇస్తాను, దానికి కొలన్ nth హైఫన్ చైల్డ్ ఆఫ్ 2 అని ఇస్తాను. ఎంటర్ కొట్టండి. ఇదే సెకండ్ చైల్డ్. ఓకే. లొకేట్ అయిపోయింది. ఇక్కడ లొకేట్, ఇక్కడ ఇక్కడ కూడా మిస్టేక్ ఉందండి. సెలెక్ట్ ద సెకండ్ పీ ట్యాగ్ హ్యావింగ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా 2 అంటే ఇట్లా రాయొచ్చు. ఓకే. సరే, ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది క్వశ్చన్స్లో. లొకేట్ ద సెకండ్ చైల్డ్ హ్యావింగ్ పీ ట్యాగ్, లొకేట్ ద సెకండ్ చైల్డ్ హ్యావింగ్ పీ ట్యాగ్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ చైల్డ్ అంట అంటే ఓకే. తర్వాత అండ్ హూజ్ యాన్సిస్టర్ ఇస్ HTML ట్యాగ్ అంట. హూజ్ యాన్సిస్టర్ ఇస్ HTML అంటే HTML స్పేస్ పీ కొలన్ సెకండ్ కాబట్టి nth హైఫన్ చైల్డ్ ఆఫ్ 2 ఇట్లా ఇవ్వాలండి. ఓకే. ఇక్కడ యాన్సిస్టర్ అంటే గ్రాండ్ పేరెంట్ గ్రాండ్ చైల్డ్ మధ్య స్పేస్ ఉండాలండి. ఓకే. గ్రాండ్ పేరెంట్ గ్రాండ్ చైల్డ్ మధ్య స్పేస్ ఉండాలి, దాని తప్ప ఇంకా ఎక్స్పెరిమెంట్ ఏం లేదు అక్కడ. అట్లనే చాలా ఎగ్జాంపుల్స్ ఇంకా ఉన్నాయండి, ఇంకా ఎగ్జాంపుల్స్ అయిపోలేదు. CS సెలెక్టర్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఒమై అప్లికేషన్ మీద చేద్దాం ప్రాక్టీస్. omai.blogspot.com అప్లికేషన్కి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాము. దాని మీద ఏం ప్రాక్టీస్ చేయబోతున్నాం అంటే ఇక్కడ చూడండి. ఓకే. టెక్స్ట్ ఏరియా ఐడి ఈజ్ ఈక్వల్ TA1 కామా బటన్. ఇప్పుడు మనకి మల్టిపుల్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఈ ఐదర్ దిస్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ లేకపోతే దిస్ సారీ, ఇక్కడ మల్టిపుల్ CS సెలెక్టర్స్ ఉన్నాయి. ఐదర్ దిస్ CS సెలెక్టర్ లేకపోతే దిస్ CS సెలెక్టర్ తోటి ఎలిమెంట్స్ లొకేట్ చేయాలా, ఆర్ ఆపరేటర్ లాగా. ఇక్కడ మన ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ పైప్ ఆపరేటర్ ఉంది కదా, ఇక్కడ కామా ఉంటుందండి. పైప్ బదులు మనకు కామా ఉంటుంది ఇక్కడ CS సెలెక్టర్స్ లా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్ పేజ్లో నేను ఎగ్జాంపుల్ ఏముందండి ఇక్కడ, ఇక్కడ నేను ఫస్ట్ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ లొకేట్ చేద్దాం అనుకుంటా. ఎట్ సేమ్ టైం బటన్ కూడా లొకేట్, ఈ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్, ఈ బటన్ ఇన్స్పెక్ట్ చేద్దాం. టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ని చేస్తే TA1 అని ఉంది. ఓకే. అప్పుడు ఏం చేస్తానంటే టెక్స్ట్ ఏరియా హ్యాష్ TA1 అని ఎంటర్ చేస్తే టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ లొకేట్ అయింది. తర్వాత ఇక్కడ కామా పెడతాను. కామా పెట్టేసి ఇప్పుడు నేను ఈ బటన్ కూడా లొకేట్ చేద్దాం, ఇన్స్పెక్ట్ చేద్దాం బటన్ని. బటన్ లొకేట్, ఇక్కడ బటన్ ఉంది, బటన్ హ్యాష్ BUT2 ఎంటర్ చేయండి. 2 ఎలిమెంట్స్ లొకేట్ అవుతాయి. ఇక్కడ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ లొకేట్ అయింది, ఇక్కడ బటన్ కూడా లొకేట్ అయింది. ఇక్కడ మనం ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్లో పైప్ ఆపరేటర్ పెట్టేవాళ్ళం, అక్కడ కామా పెడితే మల్టిపుల్ రిలేటివ్ CS సెలెక్టర్స్ కానీ CS సెలెక్టర్స్ని కానీ మల్టిపుల్ CS సెలెక్టర్స్ని కామాతో సపరేట్ చేస్తే సింగిల్ అయిపోతుంది అన్నట్టు. ఓకే. తర్వాత హ్యాష్ సింబల్ ఇప్పుడే వాడాం కదా, ఆల్ ద ఎలిమెంట్స్ విల్ బి హైలైటెడ్. ఇక్కడ ఇక్కడ కూడా మనం హ్యాష్ వాడితే CS సెలెక్టర్లో అన్ని ఎలిమెంట్స్ లొకేట్ అయిపోతాయి. చూడండి 608 ఎలిమెంట్స్, అన్ని కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి. తర్వాత అన్ని ఇప్పుడు హెడ్ యొక్క అన్ని చిల్డ్రన్ కావాలంటే మీరు హెడ్ గ్రేటర్ దాన్
హ్యాష్టిక్ అని ఇవ్వండి. హెడ్ కింద ఉన్న చిల్డ్రన్ అందరూ వచ్చేస్తారు. ఓకే, అది చిల్డ్రన్ కావచ్చు. ఓకే, సో హెడ్ కింద ఉన్న ఇమీడియట్ చిల్డ్రన్ అందరూ వచ్చేస్తున్నారండి. హెడ్ ట్యాగ్ కింద చిల్డ్రన్ అందరు ఎంతమంది ఉన్నారు, 1 2 3 అట్లా అట్లా పోతా ఉంటే ఎంత అయితే నెంబర్స్ ఉన్నాయో మొత్తం 22 ఉన్నాయి ఇక్కడ. 22 వరకు వచ్చేస్తుంది చూడండి. లాస్ట్ ఎలిమెంట్ స్క్రిప్ట్ ట్యాగ్ 22 ఉంది. ఓకే, అట్లనే బాడీ కింద ఉన్న అన్ని ఎలిమెంట్స్ కావాలంటే బాడీ, ఇక్కడ బాడీ గ్రేటర్ దాన్ హ్యాష్టిక్ అని ఇచ్చేస్తే 7 ఎలిమెంట్స్ ఉన్నాయండి బాడీ కింద. అవన్నీ డ్యూ ట్యాగ్సే ఉన్నాయి మోస్ట్లీ. లాస్ట్ వన్ ఒకటే స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది. తర్వాత మళ్ళీ డెమో సైట్ ఇక్కడ ఏంది, మళ్ళీ ఇది మన డెమో వెబ్సైట్ ఉంది కదా, మనం క్రియేట్ చేసిన డెమో వెబ్సైట్. రైట్ క్లిక్ చేద్దాం, ఓపెన్ విత్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాము. ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుందాం. ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పుడు, ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. అది ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయండి, అవన్నీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సిఎస్ సెలెక్టర్స్లో కొన్ని దానికి స్పెషాలిటీ కొన్ని సింబల్స్ ఉన్నాయంటే అవి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్లో ఉండవు. అవన్నీ ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే పారాగ్రాఫ్ ట్యాగ్ హ్యావింగ్ క్లాస్ విచ్ కంటైన్స్ విచ్ స్టార్ట్స్ విత్ ఎంఏ. అంటే ఇక్కడ ఏంటంటే ఇది బేసిక్ వెబ్ పేజ్ మీద ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టర్ సబ్ కొట్టేసి ఇక్కడ మీకు పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా. జనరల్గా పి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అని మొత్తం ఇస్తాం జనరల్గా. అనుకోండి, ఒకసారి అనుకోండి. ఏంటంటే ఈ మెయిన్ అని ఉంది కదా, లాస్ట్ 2 లెటర్స్ చేంజ్ అవుతాయి అనుకోండి. స్టార్టింగ్ టెక్స్ట్ మాత్రం చేంజ్ అవ్వదు అన్నప్పుడు మొత్తం ఇవ్వద్దు అనుకుంటున్నా. ఓన్లీ ఎంఏ వరకు ఇస్తామంటే వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం టెక్స్ట్ ఇవ్వాలి, అట్రిబ్యూట్ వాల్యూ మొత్తం టెక్స్ట్. కానీ రేపు ఇది చేంజ్ అవుతుంది అనుకోండి, లాస్ట్ 2 లెటర్స్ ఇలా ఇవ్వలేను కదా. అప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్స్ విత్ అని ఇవ్వాలి. ఎంటర్ చేయండి, చూడండి ఇప్పుడు లొకేట్ అయింది. మొత్తం టెక్స్ట్ అని అవసరం లేదు. ఇది ఎక్కడ ప్రాపర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకాగ్నిటో మోడ్ పోయి facebook.com ఓపెన్ చేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు మీరు సెలెక్టర్ సబ్ మీద రైట్ క్లిక్ చేసి మేనేజ్ ఎక్స్టెన్షన్ కొట్టి ఇక్కడ అలో ఇన్ ఇన్కాగ్నిటో ఉందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్, లేకపోతే ఇది రాదు. దాని తర్వాత ఇంకాగ్నిటో మోడ్లో ఓపెన్ చేసిన ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, లాగిన్ బటన్ మీద ఇన్స్పెక్ట్ చేస్తే ఆ లాగిన్ బటన్ యొక్క హెచ్టిఎంఎల్ కూడా వస్తుంది. ఇక్కడ ఐడి ద్వారా ఈ లాగిన్ బటన్ లొకేట్ చేయాలనుకుంటే సెలెక్టర్ సబ్కి వెళ్తాను. వెళ్ళేసి ఇక్కడ బటన్ ట్యాగ్ ఉంది, బటన్ ట్యాగ్ ఐడి, బటన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఏముందండి, వాల్యూ వచ్చేసి u_0_5_2y అని ఉంది. అది ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఎంటర్ కొడితే లొకేట్ అవుతుంది. ఫస్ట్ అయితే లొకేట్ అయింది, లాగిన్ బటన్ లొకేట్ అయింది. అయితే పేజ్ రిఫ్రెష్ చేసే ముందు చూడండి 2y అని ఉంది ఇక్కడ. ఐడి అట్రిబ్యూట్ వాల్యూ 2y ఉంది. ఇప్పుడు రిఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్పెక్ట్ చేద్దాం లాగిన్ బటన్ని. ఇప్పుడు 2y ఉందండి ఇక్కడ. u_0_5_ వరకు చేంజ్ ఉంది. లాస్ట్ 2y ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 2y బదులు p వచ్చింది. ఇప్పుడు లొకేట్ అవుతుందా, అవ్వట్లేదు. ఎందుకంటే ఇది లాస్ట్ 2 లెటర్స్ చేంజ్ అవుతాయి. ఎప్పుడు రిఫ్రెష్ చేసినా సరే ఇక్కడ పిఓ బదులు 5s వచ్చింది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే లాగిన్ బటన్కి డియు వచ్చింది. అంటే చేంజ్ అవుతూనే ఉన్నాయి లాస్ట్ 2 లెటర్స్. ఇక్కడ వరకు మాత్రమే కాన్స్టెంట్ ఉంది కాబట్టి నేను 2y తీసేద్దాం అనుకుంటున్నాను. తీసేసి ఎంటర్ కొడితే అవ్వట్లేదు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఎక్కడుంది కాన్స్టెంట్, ఈ ఐడి అట్రిబ్యూట్ యొక్క స్టార్టింగ్ పాయింట్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను క్యాప్ అనే సింబల్ వాడుకోవచ్చు. ఇక్కడ ఐడి క్యాప్, క్యాప్ అనే సింబల్ ఉంటుంది మీ కీబోర్డ్ మీద ఇట్లా. ఓకే, ఈ క్యాప్ సింబల్ వాడితే ఏంటంటే ఐడి స్టార్ట్స్ విత్ అని అర్థం. ఓకే, ఎంటర్ కొట్టండి, లొకేట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఎన్నిసార్లు రిఫ్రెష్ అయినా కానీ లొకేట్ అవుతాయి. ఇట్లాంటి ప్లేసెస్లో మనం క్యాప్ సింబల్ వాడతాం. ఓకే, చూడండి లొకేట్ ఎన్నిసార్లు రిఫ్రెష్ కొట్టినా ఈ సేమ్ లొకేటర్ ఈ లాగిన్ బటన్ని లొకేట్ చేయగలుగుతుంది. ఓకే, ఇది స్టార్ట్స్ విత్. అట్లనే ఎండ్స్ విత్ కూడా ఉందండి. ఓకే, అట్లనే ఎండ్స్ విత్ ఉంది. ఇక్కడ నాకు ప్రాపర్ ఎగ్జాంపుల్ ఏం లేదు ఎండ్స్ విత్, కానీ చెప్తున్నాను. ఎండ్స్ విత్ కూడా ఉంది. ఎండ్స్ విత్ ఏమో డాలర్ సింబల్ వాడాలి. స్టార్ట్స్ విత్ ఏమో క్యాప్ సింబల్ వాడినాం కదా. ఎండ్స్ విత్ ఏమో డాలర్ సింబల్ వాడాలి. ఇక్కడ ఎగ్జాంపుల్సే మనం చూస్ చేద్దాము ఎండ్స్ విత్ కి. సో ఇక్కడ పారాగ్రాఫ్ విచ్ ఎండ్స్ విత్ యూబీ, పారాగ్రాఫ్ హూస్ క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూ ఎండ్స్ విత్ యూబీ అని ఉంది. పి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు యూబీ అని ఇస్తే వర్క్ అవ్వదు, మొత్తం సబ్ అని ఇవ్వాలి. ఇక్కడ సబ్ ఇస్తేనే వర్క్ అవుతుంది. మరి ఎస్ లెటర్ తోటి ఆ, ఓకే, ఎస్ ఎస్ బదులు పి వచ్చింది అనుకో పబ్ అయిపోతుంది కదా. ఓకే, సబ్ బదులు పబ్ అయిపోతుంది. ఓకే, సో అక్కడ అక్కడ ఏదన్నా రేపు టుమారో ఇది ఎస్ బదులు పి వస్తుంది అనుకోండి, అప్పుడు ఇది వర్క్ అవ్వదు కదా. ఓకే, అప్పుడు వర్క్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే మనము అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ క్లాస్ డాలర్ అని పెట్టండి, ఎండ్స్ విత్ అన్నట్టు యూబీ అని కొట్టండి. ఇప్పుడు లొకేట్ అయిపోయింది చూడండి. సెకండ్ పారాగ్రాఫ్ లొకేట్, దిస్ ఇస్ పారా 2 అనేది లొకేట్ అయిపోయింది. ఓకే, తర్వాత క్లాస్ కంటైన్స్ ఏఐ. ఓకే, ఇక్కడ చూడండి మధ్యలో ఉన్న దానికి ఏం చేయాలా, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ పి క్లాస్ ఏ అంటే ఇక్కడ ఏఐ మధ్యలో ఉంది టెక్స్ట్. చూడండి ఎండ్స్ విత్ వర్క్ అవ్వదు, క్యాప్ సింబల్ కూడా వర్క్ అవ్వదు, స్టార్ట్స్ విత్ వర్క్ అవ్వదు, ఎండ్స్ విత్ వర్క్ అవ్వదు, డాలర్ కూడా వర్క్ అవ్వదు. ఓకే, స్టార్ట్స్ విత్ వర్క్ అవ్వదు, డాలర్ కూడా వర్క్ అవ్వదు. ఓకే, స్టార్ట్స్ విత్ కూడా వర్క్ అవ్వట్లేదు. చూడండి స్టార్ట్స్ విత్ కూడా వర్క్ అవ్వట్లేదు. అక్కడ దాని ప్లేస్లో హ్యాష్ ట్యాగ్ ఇస్తాను. హ్యాష్ ట్యాగ్ ఇస్తే ఏమవుతుంది, ఏ అని కొడితే లొకేట్ అయిపోయింది. ఓకే, దిస్ పారా 1 అనేది లొకేట్ అయిపోయింది. ఓకే,
కంటైన్స్ అనేది లొకేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, పిఐడి పారా1 క్లాస్ మెయిన్. ఇదేముందండి, ఇందులో ఏం లేదు. ఓకే, ఇది మల్టిపుల్ కండిషన్స్కి ఎగ్జాంపుల్ అంది. వర్క్ యాజ్ అన్ అండ్ ఆపరేటర్. ఆ పారాగ్రాఫ్కి ఐడి పారా1 ఉండాలా, క్లాస్ మెయిన్ కూడా ఉండాలని అర్థం. ఏదైతే ఒక పారాగ్రాఫ్ లొకేట్ చేద్దాం అనుకుంటుంది దానికి ఐడి వచ్చేసి పారా1 ఉండాలా, అట్ సేమ్ టైం మనకి దానికి క్లాస్ వచ్చేసి మెయిన్ మెయిన్ ఉండాలా. రెండిట్లో ఏది వర్క్ అవ్వకపోయినా కానీ అది లొకేట్ చేయాలి. క్లాస్ వేరే, ఐడి వేరే ఉన్నా, క్లాస్ వేరే ఉన్నా ఆ పారాగ్రాఫ్ లొకేట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఐడి పారా1 ఉంది, క్లాస్ మెయిన్ ఉంది కాబట్టి లొకేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, ఐడి అనేది పారా1 ఉండొద్దు. ఓకే, దానికి నాట్ ఆపరేటర్ అనేది కూడా ఉందండి మనకి. నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ని లొకేట్, పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని లొకేట్ చేయాలి, దానికి ఐడి అనేది పారా1 ఉండొద్దు అన్నప్పుడు కొలన్ నాట్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. ఓకే, కొలన్ నాట్ అనే ఫంక్షన్ లోపల స్క్వేర్ బ్రాకెట్ పెట్టి ఐడి ఒకవేళ పారా1 ఉంటే ఆ పారా1 ఉన్న ఎలిమెంట్ లొకేట్ అవ్వద్దు అని అర్థం ఇక్కడ. ఓకే, ఎంటర్ చేయండి. వేరే పారాగ్రాఫ్ లొకేట్ అవుతుందా, పి పారా1 ఉన్న పారాగ్రాఫ్ ట్యాగ్ ఐడి పారా1 ఉన్నది కాకుండా వేరే పారాగ్రాఫ్ ట్యాగ్ లొకేట్ అవుతుంది. ఇదంటే పారా2 లొకేట్ అయింది. ఓకే, ఎందుకంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కి ఐడి పారా1 లేదు, ఫస్ట్ దానికి పారా1 ఉంది కాబట్టి సెకండ్ది లొకేట్ అయిపోయింది. సెకండ్ వన్ ఏంటండి, p:not. ఓకే, దానికేమో పారా1 ఐడి ఉండద్దు కానీ క్లాస్ మాత్రం సబ్ ఉండాలంట. ఓకే, పారా1 ఐడి ఉండద్దు కానీ క్లాస్ మాత్రం ఏముండాలా, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సబ్ అని ఇవ్వండి సరిపోతుంది. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సబ్ అనేది ఉండాలా, ఐడి ఏమో పారా1 ఉండొద్దు. కరెక్టే కదా, ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫే లొకేట్ అవుతుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఈ పారాగ్రాఫ్కి పారా2 ఉంది, ఐడి పారా1 లేదు కాబట్టి నాట్ బాగానే వర్క్ అవుతుంది. క్లాస్ ఏమో సబ్ ఉండాలి, క్లాస్ అనే సబ్బే ఉంది కదా, వర్క్ అవుతుంది. తర్వాత ఇక్కడ పారా1 ఉండద్దు, ఐడి పారా1 ఉండద్దు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి, క్లాస్ కూడా మెయిన్ ఉండద్దు. అట్లా అన్నప్పుడు ఏం చేయాలా, ఇక్కడ మళ్ళా కొలన్ ఇంకొక నాట్ అని పెట్టేసి ఈ ఫంక్షన్ లోపల క్లాస్ ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అని పెట్టాలి. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటంటే, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కి ఐడి పారా1 ఉండొద్దు, క్లాస్ మెయిన్ కూడా ఉండొద్దు. ఎంటర్ కొట్టేయండి, లొకేట్ అయిపోయింది. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఫాలోయింగ్ సిబ్లింగ్ హ్యావింగ్ పీ ట్యాగ్ అంట. ఓకే, ఇది ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ లొకేట్ చేసిన పీ ఆఫ్ ఫాలోయింగ్ సిబ్లింగ్ హ్యావింగ్ పీ ట్యాగ్ అంటే ఇక్కడ పీ ట్యాగ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారా1 అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లొకేట్ అవుతుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ లొకేట్, ఈ పారాగ్రాఫ్ ద్వారా దాని సిబ్లింగ్ పారాగ్రాఫ్ మాత్రం లొకేట్ చేయొచ్చు, దానికి మనం ప్లస్ సింబల్ వాడాలి, ప్లస్ పి అని కొట్టేయండి సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ ద్వారా సెకండ్ పారాగ్రాఫ్ లొకేట్ అయింది. ఓకే, ఇట్లా పిఐడి పారా1 ప్లస్ పి. ఓకే, ఫాలోయింగ్ సిబ్లింగ్ హ్యావింగ్ ఎనీ ట్యాగ్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇస్తానంటే హెడ్ ట్యాగ్ లొకేట్ చేస్తాను, దాని ఫాలోయింగ్ సిబ్లింగ్కి ఎనీ ఏ ట్యాగ్ అని ఉండొచ్చు, హ్యాష్టిక్ అని ఇచ్చేయండి. బాడీ ట్యాగ్ లొకేట్ అయిపోతుంది. బాడీ ట్యాగ్ హెడ్ ప్లస్ హ్యాష్టిక్ అంటే బాడీ ట్యాగ్ లొకేట్ అవుతుంది. అదే ఎగ్జాంపుల్, హెడ్ ప్లస్ హ్యాష్టిక్. సో ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్స్ అయిపోయినాయండి, ఇంకొన్ని ఉన్న ఎగ్జాంపుల్స్ అవి ఇక్కడ చూద్దాము. లాస్ట్ మూమెంట్కి వచ్చినా అనిపిస్తుంది, చూద్దాం. కొన్నే ఉంటాయి నాకు తెలిసి, ఈ ఒమై అప్లికేషన్లో చూద్దాం ఇవి ఎగ్జాంపుల్స్ అన్ని. సో ఎన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెంట్ అవుతామని అంటే మనం ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్స్లో కానీ సిఎస్ సెలెక్టర్స్లో కానీ. లొకేటింగ్ ద డిజేబుల్డ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఈ పేజ్లో కొన్ని డిజేబుల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి ఏందో ఫైండ్ చేద్దాం ఫస్ట్. ఇగో ఇది బటన్ డిజేబుల్డ్ స్టేట్లో ఉంది, టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ డిజేబుల్డ్ స్టేట్ ఉంది, ఇక్కడ చెక్ బాక్స్ ఫీల్డ్ కూడా డిజేబుల్డ్ స్టేట్లో ఉంది. అట్లా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయని డిజేబుల్డ్ స్టేట్లో ఉన్నాయి. ఒక ఎలిమెంట్ని డిజేబుల్డ్ స్టేట్ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ని ఇన్స్పెక్ట్ చేస్తే అక్కడ మీకు క్లియర్గా డిజేబుల్డ్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ట్యాగ్ నేమ్ నాకు తెలియదు, అట్రిబ్యూట్ మాత్రం డిజేబుల్డ్ ఉండాలి. అప్పుడు ఏం చేస్తానండి, సెలెక్టర్స్కి పోయి నేను నేను జనరల్గా రాస్తే మాత్రం స్క్వేర్ బ్రాకెట్లో డిజేబుల్డ్ అని పెట్టి ఎంటర్ కొడితే అవుతుందా, 4 ఎలిమెంట్స్ వచ్చినాయి చూడండి. డిజేబుల్డ్ ఉన్న బటన్, డిజేబుల్డ్ ఉన్న టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్, ఓకే, తర్వాత డిజేబుల్డ్ ఉన్న చెక్ బాక్స్ ఫీల్డ్, ఇంకొకటి ఎక్కడ ఉందండి ఇది, ఇదేదో కనబడతలేదు, ఫేస్బుక్ అనేది ఆప్షన్ ఉందంట, డిజేబుల్డ్ ఉందంట, అది కనబడతలేదు. ఓకే, ఒకటి ఇక్కడ వచ్చేసి ఏందో మరి. ఓకే, సరే అది పక్కన పెట్టేయండి. అట్లా డిజేబుల్డ్ ఎలిమెంట్స్ అయితే లొకేట్ అవుతున్నాయి కాబట్టి ఇగో, లేకపోతే ఇట్లా కూడా వాడచ్చు, మీరు అట్లా రాయాలి తలుచుకోలేదంటే ఎనీ ట్యాగ్ కొలన్ డిజేబుల్డ్ అని కూడా వాడచ్చు, ఇది ఆల్టర్నేటివ్. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నాయి చూడండి. అప్పుడేమో 4 వచ్చినాయి, ఇప్పుడేమో 3 వచ్చినాయి. సో ఇది కరెక్ట్గా వస్తుంది, హ్యాష్ ఎనీ ట్యాగ్ డిజేబుల్డ్ స్టేట్లో ఉన్నది. ఓకే, అట్లనే లొకేట్ ఎనేబుల్డ్ అంటే దాని బదులు డిజేబుల్డ్ బదులు ఎనేబుల్డ్ ఇవ్వండి. చాలా ఉంటాయి ఎలిమెంట్స్, ఎనేబుల్డ్ ఎలిమెంట్స్ 57 ఉన్నాయండి ఇందులో పేజ్లో. అన్ని ఎలిమెంట్స్ ఏ ట్యాగ్ అని ఉండొచ్చు, ఎనేబుల్డ్ స్టేట్లో ఉన్న ఎలిమెంట్స్ 57 ఉన్నాయి. లొకేట్ సెలెక్టెడ్ చెక్ బాక్స్ ఆర్ రేడియో ఆప్షన్స్ ఆర్ డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఆప్షన్స్ ఎక్సెట్రా అంటే దానికి చెక్డ్ అనే అట్రిబ్యూట్ కూడా ఉంది మనకి. హ్యాష్టిక్ కొలన్ చెక్డ్ అని ఇస్తే ఏవైతే చెక్ బాక్స్ ఫీల్డ్స్ రేడియో బటన్స్ సెలెక్టెడ్ స్టేట్లో ఉన్నాయో ఇది ఒకటి, తర్వాత ఇగో ఇక్కడ ఈ రేడియో బటన్ ఒకటి, ఇక్కడ చెక్ బాక్స్ ఫీల్డ్ ఒకటి, ఇక్కడ డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఏమైనా అవుతుందా చూద్దాం. ఇక్కడ ఏమో అవ్వట్లేదండి. ఓకే, సెలెక్టెడ్ స్టేట్లో ఉన్న 4 వస్తున్నాయి మరి ఇక్కడ. ఇది ఒకటి ల్యాప్టాప్, ఇది రేడియో బటన్,
ఇదేమో చెక్ బాక్స్ ఫీల్డ్. ఇదేదో ఆప్షన్ వస్తుంది ఇక్కడ. ఆ, ఏమో ఎక్కడ ఉందో ఇది ఆప్షన్ కానీ. ఓల్డర్ న్యూస్ లెటర్ ఇదే అండి. ఇదే వస్తుంది. ఇది సెలెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇది సెలెక్ట్ అవుతుంది, చూపించట్లేదు కానీ సెలెక్ట్ అవుతుంది. ఫైన్, ఓకే. నీ నాట్ బి డిఫాల్ట్ సెలెక్టెడ్, ఓకే. మళ్ళీ నార్మల్గా డైనమికల్గా చేసినా కానీ లొకేట్ అవుతుంది అని అర్థం. ఇవ్వండి ఎగ్జాంపుల్స్. ఇవండి సిఎస్ఎస్ సెలెక్టర్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఈ ఒకవేళ మీకు ఈ ఈ ఎగ్జాంపుల్స్ సిఎస్ సెలెక్టర్స్, ఈ మైండ్ మ్యాప్, ఈ ఇమేజ్ అంతా కావాలంటే, ఈ మైండ్ మ్యాప్ ఇమేజ్ కావాలంటే నేను మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి తీసుకోండి. ఓకే. మీకు ఈ సిఎస్ సెలెక్టర్స్ అనే దాన్ని అక్కడ పెడతాను, అక్కడ తీసుకోండి మీరు. ఓకే. సో ఫైన్ అండి. ఈ సెషన్లో మనం సిఎస్ సెలెక్టర్స్ని, మనము ఎలిమెంట్స్ని, వెబ్ పేజెస్ మీద ఉన్న ఎలిమెంట్స్ లొకేట్ చేయడానికి ఎట్లా వాడాలి, సిఎస్ సెలెక్టర్స్లో రిలేటివ్ సిఎస్ సెలెక్టర్స్ రియల్ టైంలో వాడతాము అని చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నేను ఓన్లీ నేను నేను చెప్పినంత మాత్రం మీ మైండ్లో ఫీడ్ అవ్వదు. మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసి మల్టిపుల్ టైమ్స్ మీ ప్రాజెక్ట్స్లో వాడినప్పుడే మీకు అవి గుర్తుంటాయి. నాకు కూడా అన్ని గుర్తుండవండి, మ్యాక్సిమం గుర్తుంటాయి. కాకపోతే అవి చూసి నేను చెప్పగలుగుతాను అట్లీస్ట్ నేను. మీరు కూడా ఆ స్టేట్కి రావాలి. లేకపోతే ఇదంతా నోట్స్ మీరు ఎక్కడ ప్రింట్అవుట్ తీసుకొని మీ డెస్క్ దగ్గర కానీ ఏమైనా పెట్టుకోండి. రెగ్యులర్ యూజ్ చేసేటప్పుడు అవి చూసుకుంటూ చేయండి. కొన్ని రోజులు అయిన తర్వాత మీ మైండ్లో ఫీడ్ అయిపోతాయి. సరే అండి, ఈ సెషన్కి అయితే ఇంతే. వచ్చే సెషన్లో కలుద్దాం, అక్కడ ఇంకో టాపిక్ తోటి కలుద్దాం. ధన్యవాదాలండి. బాయ్.